సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో భిన్నమైన సామర్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధం లేనిది ఏది? సో ఆప్షన్ సెకండ్ వన్ సంబంధం లేదు. మరి సంబంధం లేని దాని గురించి మనం ఎందుకు ఆలోచించుకోవాలి? సంబంధం ఉన్నది చూసుకుందాం. సో భిన్నమైన సామర్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధం ఏంటంటే సృజనాత్మక విద్య సంబంధం ఉంది, వికలాంగులకు సమైక్య విద్య అనేది సంబంధం ఉంది, సమ్మిళిత విద్య. ఈ మూడు కూడా మనకి భిన్న సామర్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధాలు ఉన్నవి. ఏంటంటే సృజనాత్మక విద్య, వికలాంగులకు సమైక్య విద్య, సమ్మిళిత విద్య. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. మొదలియార్ కమిషన్ ప్రకారము ప్రాథమిక విద్య అనేది విశ్వవిద్యాలయ విద్య అనుసంధానం చేసేది సెకండరీ విద్య. మొదలియార్ కమిషన్ ప్రకారము అభిప్రాయం ప్రకారము ప్రాథమిక విద్య అనేది విశ్వవిద్యాలయ విద్య అనుసంధానం చేసేది యొక్క సెకండరీ విద్య. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సీఆర్టీ రూపొందించిన ఉపాధ్యాయ నియమావళిలో లేని భాగం ఏది? ఫోర్త్ వన్ లేదు. మరి లేని దాని గురించి మనకొద్దు. మరి ఎన్సీఆర్టీ రూపొందించిన ఉపాధ్యాయ నియమావళిలో ఉన్న భాగాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ వృత్తిపరమైన నియమావళి, సెకండ్ వన్ నియమావళి పరిశీలన, థర్డ్ వన్ వివరణాత్మక సూచనలు. ఈ వృత్తిపరమైన నియమావళి పరిశీలన, వివరణాత్మక సూచనలు ఈ మూడు కూడా మనకి ఎన్సీఆర్టీ రూపొందించిన ఉపాధ్యాయ నియమావళిలో ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. దేశ భవిష్యత్తు పాఠశాలల్లో మరియు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయ ప్రయోగశాలల్లో రూపుదిద్దుకుంటుందని ఎవరు పేర్కొన్నారు? సెకండ్ వన్ కొఠారి కమిషన్. మనకి కొఠారి కమిషన్ అనేది దేశ భవిష్యత్ అనేది పాఠశాలల్లో మరియు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రయోగశాలల్లో రూపుదిద్దుకుంటుంది అని మనకి కొఠారి కమిషన్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము 1 నుంచి 5 తరగతి వారికి బోధనా గంటలు ఎన్ని? 800 గంటలు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము 1 నుంచి 5వ తరగతి వారికి బోధనా గంటలు 800 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 లో బాలల హక్కుల సంరక్షణ ఈ అధ్యాయంలో పేర్కొన్నారు. అధ్యాయం 6. విద్యా హక్కు చట్టం 2009 లో బాలల హక్కుల సంరక్షణ అనేది అధ్యాయం 6లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సీఎఫ్ 2005 లో సంస్థాగత సంస్కరణలు ఏ అధ్యాయంలో చర్చించబడ్డాయి అంటే ఫోర్త్ వన్ 5వ అధ్యాయంలో. సో ఎన్సీఎఫ్ 2005 లో సంస్థాగత సంస్కరణలు 5వ అధ్యాయంలో చర్చించబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్పి 1986 ఏ ప్రాతిపదికన పాఠ్య పుస్తకాలను తయారు చేసుకోవాలని సూచించింది? విద్యా నాణ్యత ప్రాతిపదికన. ఎన్పి 1986 అనేది విద్యా నాణ్యత ప్రాతిపదికన పాఠ్య పుస్తకాలను తయారు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి జతపరచుము అడిగాడండి. సో జతపరచుము మనం చూసుకున్నట్లయితే మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు అనేది ఆర్టికల్ 29 to 30. ఓకే, మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు ఆర్టికల్ 29 and 30. నెక్స్ట్ క్వశ్చన్. మహిళలకు పిల్లలకు కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పింది ఆర్టికల్ 15 లో 3. మహిళలకు పిల్లలకు కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పింది ఆర్టికల్ 15 లో 3. నెక్స్ట్. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పింది ఆర్టికల్ 16 లో 4. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పింది ఆర్టికల్ 16 లో 4. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ విద్యను అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తీసుకోవాలని అనే అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు? ఆప్షన్ 4 86వ రాజ్యాంగ సవరణ. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ కూడా విద్యను అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తీసుకోవాలి అనే అంశాన్ని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాలలో నిర్వహించే ఆర్థిక సంబంధమైన రిజిస్టర్ ఏది అంటే ఫోర్త్ వన్ ఉపాధ్యాయుల జీతాలు బట్వాడా చేసే రిజిస్టర్ అనేది ఆర్థిక సంబంధమైన రిజిస్టరు. ఓకేనా, ఉపాధ్యాయుల జీతాలు బట్వాడా చేసే రిజిస్టర్ అనేది పాఠశాలలో నిర్వహించే ఆర్థిక సంబంధమైన రిజిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ జతపరచమే ఇచ్చారు. ఆడమ్ స్మిత్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫోర్త్ వన్ సంపద నిర్వచనం. ఆడమ్ స్మిత్ ఏం చెప్పారమ్మా? సంపద నిర్వచనాన్ని చెప్పారు. మార్షల్ అనే అతను శ్రేయస్సు నిర్వచనం చెప్పారు. మార్షల్ శ్రేయస్సు నిర్వచనం చెప్పారు. రాబిన్స్ అనే అతను కొరత నిర్వచనం చెప్పారు. రాబిన్స్ అనే అతను కొరత నిర్వచనం చెప్పారు. సామ్యూల్సన్ అనే అతను వృద్ధి నిర్వచనం చెప్పారు. సామ్యూల్సన్ వృద్ధి నిర్వచనం. ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం, మార్షల్ శ్రేయస్సు నిర్వచనం, రాబిన్స్ కొరత నిర్వచనం, సామ్యూల్సన్ వృద్ధి నిర్వచనం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం ఏ సెక్షన్ ప్రకారము జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేస్తుంది? సో సెకండ్ వన్ సెక్షన్ 29 అకాడమిక్ అథారిటీ. కేంద్ర ప్రభుత్వం అనేది సెక్షన్ 29 అకాడమిక్ అథారిటీ ప్రకారము జాతీయ
పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం అనుసరించి క్రింది సెక్షన్లలో ఏది వాస్తవము? సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చట్టపరిచయం చూసుకోండి. సెక్షన్ 4 అనేది మనకి ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధానం నిర్ధారించిన గడువు. 4th డి, ఫస్ట్ దానికి డి చూసుకోండి. సెక్షన్ 4 అనేది ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధానం నిర్ధారించిన గడువు. సెకండ్ వన్ సెక్షన్ 6 అనేది సి, పరిసర ప్రాంత బడిని ఏర్పాటు చేయడానికి నిర్దేశించిన గడువు. సెక్షన్ 6 అనేది పరిసర ప్రాంత బడిని ఏర్పాటు చేయడానికి నిర్దేశించినటువంటి గడువు. సెక్షన్ 14 అనేది బి, బాలల వయసు నిర్ధారించడానికి ఇతర పత్రం. సెక్షన్ 14 అనేది బి, బాలల వయసు నిర్ధారించడానికి ఇతర పత్రం. నెక్స్ట్ సెక్షన్ 9 వచ్చేసరికి ఏ, సంవత్సరాల వరకు బాలలకు సంబంధించి రికార్డులు నిర్వహించవలసిన విధానం. సంవత్సరాల వరకు కూడా బాలలకు సంబంధించి రికార్డులు నిర్వహించవలసిన విధానం అనేది సెక్షన్ 9 లో పొందుపరచడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సారీ మధ్యలో నా ఫోటోస్ కనిపిస్తున్నాయి, అవి చూడకండి. నెక్స్ట్ క్వశ్చన్, నేను పిక్స్ అనేవి నా స్మైల్ కోసం మాత్రం తీసుకుంటా, వాటిని మీరు నెగిటివ్ గా అసలు అనుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో RMSA లక్ష్యాలు. 2017 నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం. మొత్తం 3 కూడా మనకి RMSA యొక్క లక్ష్యాలు. రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్, ఓకే, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ RMSA లక్ష్యాలు ఏంటంటే 2017 నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం. నెక్స్ట్ 2020 నాటికి 2020 నాటికి 100% నిలుపుదల సాధించడం. 5 సంవత్సరాల్లో సెకండరీ పాఠశాలలను ఆవాస ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయడం ద్వారా 70% సాధించడం. చూడండి, 2017 నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం, 2020 నాటికి 100% నిలుపుదల సాధించడం, 5 సంవత్సరాల్లో సెకండరీ పాఠశాలలను ఆవాస ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయడం ద్వారా 75% సాధించడం. ఓకేనా, ఈ 3 కూడా మనకి RMSA యొక్క లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, సారీ వన్ సెకండ్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది వాటిలో విశ్వవిద్యాలయ కమిషన్ సిఫార్సులో సరైన వాటిని గుర్తించండి. సో ఫస్ట్ వన్, మొత్తం ABCD 4 కూడా సరైనవే. ఏంటేంటి, విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులు 3 రకాలుగా ఉండాలి. బి, గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. సి, మహిళా కళాశాలలు ఏర్పాటు చేయాలి. అలాగే డి, విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలి. నేను వాటిలో విశ్వవిద్యాలయ కమిషన్ సిఫార్సుల్లో సరైనవి ఏంటంటే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు 3 రకాలుగా ఉండాలి, గ్రామీణ విశ్వవిద్యాలయాలకు ఏర్పాటు చేయాలి, మహిళా కళాశాలలను ఏర్పాటు చేయాలి, విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చాలి. ఇవన్నీ కూడా మనకి విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ సిఫార్సుల్లో సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇన్స్పైర్ అవార్డు యొక్క ఉద్దేశం ఏంటి? సో క్రింది వాటిలో ఇన్స్పైర్ అవార్డు యొక్క ఉద్దేశం ఏంటంటే మొత్తం 3 ఉందండి. ఏంటంటే యువ విద్యార్థులలో సృజనాత్మక ఆలోచన అనేది పెంపొందించడం, అలాగే విజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేయటకు పరిశోధనలను ప్రోత్సహించడం, అలాగే విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించడం. ఈ ఇన్స్పైర్ అవార్డు యొక్క ఉద్దేశాలు ఏంటంటే యువ విద్యార్థులలో సృజనాత్మక ఆలోచన పెంపొందించడం, విజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేయటకు పరిశోధనలను ప్రోత్సహించడం, అలాగే విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుల వృత్తి నియమావళి ప్రకారం ఉపాధ్యాయులు మనకి ఇక్కడ కూడా 3 కూడా కరెక్టే. ఏంటంటే పిల్లల అభివృద్ధి, వెనుకబాటుతనాన్ని క్రమబద్ధంగా తల్లిదండ్రులకు నివేదించాలి, జాతీయ సమైక్యత, సమాజ ఐక్యతను మనమంతా ఒకటే అనే భావన వ్యాప్తి చేయాలి, భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ విద్యార్థులలో మంచి వైఖరిని పెంపొందించాలి. ఉపాధ్యాయుల వృత్తి నియమావళి ప్రకారము పిల్లల అభివృద్ధి, వెనుకబాటుతనాన్ని క్రమబద్ధంగా తల్లిదండ్రులకు నివేదించాలి, జాతీయ సమైక్యత, సమాజ ఐక్యతను మనమంతా ఒకటే అనే భావన వ్యాప్తి చేయాలి, భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ విద్యార్థులలో మంచి వైఖరిని పెంపొందించాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, NCTE ప్రకారము ఉపాధ్యాయ విద్యా లక్షణాలు ఏంటి? ఫస్ట్ వన్, సమర్థత ప్రాతిపదిక. ఓకేనా, ఉపాధ్యాయ విద్యా లక్షణాలు ఏంటి అంటే సమర్థత ప్రాతిపదికన ఉపాధ్యాయ విద్య ఉండాలి. దేని ప్రకారం? NCTE నేషనల్ కరికులం టీచర్
ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుటకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన సదుపాయాలను కల్పించాలని భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్ లో పొందుపరిచింది? ఆర్టికల్ 350A. ఓకే, నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుటకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలను కల్పించాలని ఆర్టికల్ 350లో ఏ అయితే పొందుపరచడం జరిగింది. సో ఆల్మోస్ట్ మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి అన్ని క్లాసెస్, క్విక్ రివిజన్ క్లాసెస్, ఎంసీక్యూస్ అన్ని కూడా కంప్లీట్ చేసేసాను. ఒక్కొక్క వీడియోలో ఒక సబ్జెక్ట్ మొత్తం ఉండేలా కూడా క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ చేశాను. అండ్ ట్రిక్స్ వీడియో ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత మీకు తెలియని క్వశ్చన్స్ ఎలా చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది ట్రిక్స్ వీడియో చేశాను. ఆ లింక్స్ అన్ని ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తుంటాను, మీరు చూసేయండి ఎగ్జామ్ కి వెళ్లే ముందు. అండ్ అలాగే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ అయితే ఇచ్చేయండి. ఎందుకంటే ప్లీజ్ నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి అది మాత్రమే కదా, ఇంకేం ఆశించట్లేదు కదా. సో ఇప్పుడు మనము సరైంది ఇక్కడ చూసుకుందాము. ఈ క్వశ్చన్ కొంచెం పద్ధతిగా ఉంది, సో స్క్రీన్ మాత్రం కొంచెం చిన్న చేయాలి. సో ఇక్కడ చూడండి, జతపరచు మీది. జాతీయ విద్యా విధానం 1968 ఏం చెప్తుంది? థర్డ్ వన్, ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వాలి. జాతీయ విద్యా విధానం 1968 ఏం చెప్పింది? ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వాలని చెప్పింది. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్తుంది? పాఠశాల స్థాయిలో అందరికీ ఒక విశాల ప్రాతిపదికన సాధారణ విద్యను అందించాలని చెప్తుంది. ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్తుంది? పాఠశాల స్థాయిలో అందరికీ ఒక విశాల ప్రాతిపదికన సాధారణ విద్య అందించాలని చెప్తుంది. నెక్స్ట్ వుడ్స్ నివేదిక 1854 ఏం చెప్తుంది? విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ విధానం పాటించమని చెప్తుంది. వుడ్స్ నివేదిక 1854 అనేది విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ విధానం పాటించమని చెప్తుంది. నెక్స్ట్ సార్జెంట్ కమిటీ 1944 ఏం చెప్తుంది? ఎంపిక చేసిన 11 నుండి 17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత విద్యను ఏర్పాటు చేయమని చెప్తుంది. సార్జెంట్ కమిటీ 1944 ఏం చెప్తుంది? ఎంపిక చేసిన 11 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత విద్యను ఏర్పాటు చేయమని చెబుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 సూచించిన నియమాలకు సంబంధించి క్రింది దిగువ వివరాలు పరిశీలించమన్నారు. సో ఇక్కడ మనకి రెండు కూడా సరైనవే, ఏ బి రెండు కూడా సరైనవే. ఏంటంటే 1 నుంచి 5 తరగతులు ఉండి 60 మంది విద్యార్థులు ఉన్నచో 2 ఉపాధ్యాయులు ఉండాలి. ఆర్టీఈ 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులు ఉండి 60 మంది విద్యార్థులు ఉంటే 2 ఉపాధ్యాయులు. 1 నుంచి 5 తరగతులు ఉండి 61 నుంచి 90 మంది విద్యార్థులు ఉంటే 3 ఉపాధ్యాయులు. 1 నుంచి 5 తరగతులు ఉండి 61 నుంచి 90 మంది విద్యార్థులు ఉంటే 3 ఉపాధ్యాయులు. ఓకేనా? ఈ రెండు కూడా మనకి సరైనవే. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఇస్ రత్న. సో ఈ రోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసుకున్నాము. సో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎగ్జామ్స్ జరుగుతున్న ఎగ్జామ్స్ లో ఇవే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ గా కూడా మీకు వస్తున్నాయి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే చేశానో క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ ఎంసీక్యూస్ వీడియోస్, వాటి నుంచే బిట్స్ మాక్సిమం ఇస్తున్నారు. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరు మిస్ కాకండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే మాత్రం ఇవ్వండి. అంతకు మించి నేను ఇంకేం ఆశించట్లేదు మీ దగ్గర నుంచి. ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఎదురు షేర్ కూడా చేయండి. ఇప్పుడు మీకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫాస్ట్ గా చెప్పేస్తూ ఉంటాను, మీరు ఫాస్ట్ గా వినేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, వృద్ధ మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ ఏది? థర్డ్ వన్, హార్టాక్ కమిటీ అండి. వృద్ధ మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ ఏది అంటే హార్టాక్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది ఏది అంటే ఫస్ట్ వన్, క్రమాభివృద్ధి పత్రము. విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది ఏది అంటే ఫస్ట్ వన్, క్రమాభివృద్ధి పథకము. నెక్స్ట్ వన్, ఇతరుల అనుభూతులను, అనుభవాలను, బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు. సెకండ్ వన్, సహానుభూతి. ఇతరుల అనుభూతులను, అనుభవాలను, బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని సహానుభూతి అంటారు. నెక్స్ట్ 1976లో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ. సెకండ్ వన్, 1976 1976లో భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను
ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారము పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది. అంటే 10%, 10%. బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారము పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో 10% కంటే మించకూడదు అని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఖోఖో ఆటలో రన్నర్ ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఇలా పిలుస్తారు. థర్డ్ వన్, యాక్టివ్ చేజర్. ఖోఖో ఆటలో రన్నర్ ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని యాక్టివ్ చేజర్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి ఏది అంటే థర్డ్ వన్, సహజ సామర్థ్య నికష. ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి ఏది అంటే సహజ సామర్థ్య నికష. నెక్స్ట్, సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం ఎంత అంటే 3%. సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం ఎంత అంటే 3%. నెక్స్ట్, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంతం కార్యాలయం ఇచ్చట కలదు. ఎక్కడ? భువనేశ్వర్ లో. ఫస్ట్ వన్, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంతం కార్యాలయం భువనేశ్వర్ లో కలదు. నెక్స్ట్, కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహము లేదా దప్పిక లక్షణాన్ని ఎలా అంటారు? ఫస్ట్ వన్, పొలిడిప్సియా. కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహము లేదా దప్పిక లక్షణాన్ని పొలిడిప్సియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ ఏది అంటే థర్డ్ వన్, హంటర్ కమిషన్. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. నెక్స్ట్ వన్, ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణకు ఈ రిజిస్టర్ లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు. సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్, ఈ రెండు కూడా కరెక్టేనండి. ఆవర్జా పుస్తకము, నగదు పుస్తకము. సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్, ఆవర్జా పుస్తకము, నగదు పుస్తకం ద్వారా ఒక పాఠశాల యొక్క అన్ని నగదు లావాదేవీల నిర్వహణకు కూడా ఈ యొక్క ఆవర్జా పుస్తకం లేదా నగదు పుస్తకం అనే రిజిస్టర్ లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడే. ఫస్ట్ వన్, సకారాత్మక ఒత్తిడి. పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడే సకారాత్మక ఒత్తిడి. ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ లో మనకి క్వశ్చన్స్ మాక్సిమం మన వీడియోస్ ద్వారా 80% క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయండి. టెట్ అయితే 100% మీరు చేసేయగలరు. బట్ డిఎస్సి వచ్చేసరికి మీరు ఇంకొక 20% మీ బుక్స్ నాలెడ్జ్ మీకు ఉండాలి ఖచ్చితంగా. కానీ మన ఛానల్లో వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో ప్రతి లింక్స్ కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. ప్లేలిస్ట్ అన్ని కూడా ఎగ్జామ్ కి వెళ్ళము చెక్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రాబిస్మస్ లేక మెల్ల కన్ను అనేవి ఇవి పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి అంటే ఏవి అంటే కండరాలు. స్ట్రాబిస్మస్ లేక మెల్ల కన్ను అనేవి కండరాలు పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి. నెక్స్ట్ వన్, మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం ఏది అంటే 5 కిలోమీటర్లు. మాధ్యమిక పాఠశాలలో 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం అనేది ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రము. నెక్స్ట్, ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్ లో ప్రతి మెయిన్ టీమ్ లో ఉండవలసిన సభ్యుల సంఖ్య ఎంత అంటే 7. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్ లో ప్రతి మెయిన్ టీమ్ లో ఉండవలసిన సభ్యుల సంఖ్య 7. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ యశ్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్ గా వ్యవహరించారు అంటే యూజీసీ. ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ యశ్పాల్ ఇంతకు ముందు యూజీసీ కార్యాలయానికి చైర్మన్ గా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించింది ఎవరు అంటే లాంగ్మాన్ కాంటెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. సెకండ్ వన్ అండి. సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించింది లాంగ్మాన్ కాంటెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. నెక్స్ట్ క్వశ్చన్, 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు ఎంత అంటే +1.64%. 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు +1.64%. నెక్స్ట్, ఆర్టీఈ చట్టం 2009 ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా విస్తరిస్తుంది. ఫోర్త్ వన్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టీఈ చట్టం 2009 ఈ రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్ మినహాయించి మిగతా భారతదేశం అంతటా కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిషన్ లేదా కమిటీ ఏది అంటే హంటర్ కమిషన్. స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిటీ లేదా కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్కోసారి ఇది కొంచెం ఇబ్బంది పెడుతుందండి, సో ఏమనుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్,
అధిక రక్తపోటుకు గురి కాని శరీరంలో భాగం ఏది అంటే ఫోర్త్ వన్ ఎముకలు. అధిక రక్తపోటుకు గురి కాని శరీరంలో భాగం ఏది అంటే ఎముకలు. సో నెక్స్ట్ క్వశ్చన్, వాలీబాల్ మ్యాచ్ కు ఒక జట్టులో ఉండవలసిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య ఎంత అంటే 6 ప్రధాన ఆటగాళ్లు, 6 సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు. వాలీబాల్ మ్యాచ్ కు ఒక జట్టులో ఉండవలసిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య ఎంత అండి? 6 ప్రధాన ఆటగాళ్లు, 6 సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీ చట్టం 2009 ప్రకారము బిడ్డ అనగా ఈ వయస్సులోని మగ లేక ఆడబిడ్డ ఏది? 6 నుంచి 14 సంవత్సరాలు. ఆర్టీ చట్టం 2009 ప్రకారము బిడ్డ అనగా 6 నుంచి 14 సంవత్సరాలు, మగ లేక ఆడబిడ్డ. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించే సంస్థ ఏది అంటే ఎన్సిటిఈ. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించే సంస్థ ఎన్సిటిఈ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 1991 2011 జనాభా గణాంకాల ప్రకారము 16 అండి. చూసుకోండి, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 1991 2011 జనాభా గణాంకాల ప్రకారము 16%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది అంటే ఫస్ట్ వన్ సెకండరీ విద్యా కమిషన్ 1952 to 53. వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యతను పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ 1952 to 53 అండి. నెక్స్ట్ క్వశ్చన్, స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం ఏది అంటే వారసత్వ సిద్ధాంతం. స్టాన్లీ హాల్ సూచించినటువంటి ఆట సిద్ధాంతం ఏది అంటే వారసత్వ సిద్ధాంతం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి 1/2 ఎకరం. 1/2 ఎకరం అంటే 1/2 ఎకరం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి 1/2 ఎకరం. నెక్స్ట్, డిపిఈపికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన విదేశీ సంస్థలు ఏవి అంటే ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి. డిపిఈపికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన విదేశీ సంస్థలు ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది. బిస్మిల్లా ఉద్యమం. సెకండ్ వన్, ఇస్లాం కాలంలో బిస్మిల్లా అనే ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది. నెక్స్ట్, ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఫస్ట్ వన్ భోపాల్. ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని భోపాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఏది అంటే ఎన్సిఈఆర్టీ. జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఏది అంటే ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్, స్వల్ప బుద్ధిమాంద్యత గల విద్యార్థుల ప్రజ్ఞా లబ్ధి ఎంత అంటే 52 to 67. స్వల్ప బుద్ధిమాంద్యత గల విద్యార్థుల ప్రజ్ఞా లబ్ధి 52 నుంచి 67 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్, మానవుని ప్రవర్తన మీద స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతం మనోభిప్రాయ సిద్ధాంతము. మానవుని ప్రవర్తన మీద స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతమే మనోభిప్రాయ సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్, WHO ప్రకారం రోజువారీ జీవితంలోని అవసరాలను సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులకు కావలసిన అనుగుణ్యతను సానుకూల ప్రవర్తనను పెంపొందించే మానసిక సామర్థ్యాలే జీవన నైపుణ్యాలు. WHO ప్రకారము రోజువారీ జీవితంలోని అవసరాలను సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులకు కావలసిన అనుగుణ్యతను సానుకూల ప్రవర్తనను పెంపొందించే మానసిక సామర్థ్యాలే జీవన నైపుణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లో 7 బిలియన్లు. 2011 నాటికి ప్రపంచ జనాభా 7 బిలియన్లు. నెక్స్ట్, ఆర్టీ 2009 యొక్క చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు తప్పనిసరి అంటే 21 సెక్షన్ ప్రకారము ఆర్టీ 2009 యొక్క చట్టంలోని 21 సెక్షన్ ప్రకారము పాఠశాలలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు తప్పనిసరి. నెక్స్ట్, లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్షా అభియాన్ ఈ తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే NPGEL. ఏ తరగతులకు అంటే 1 to 8th క్లాస్ లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్షా అభియాన్ 1 నుంచి 8 తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే NPGEL. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించుట కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఫస్ట్ వన్, ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించుట కొరకు ఈ యొక్క ఒకే విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలను ఎలా పిలిచేవారు? ఫస్ట్ వన్, మక్తాబ్. ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలలో మక్తాబ్లను పిలిచేవారు. నెక్స్ట్, తీవ్రమైన బుద్ధిమాంద్యత గల బాలుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 25 నుండి 35. తీవ్రమైన బుద్ధిమాంద్యత గల బాలుల ప్రజ్ఞాలబ్ధి 25 నుండి 35. 1986 జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారము గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలు నవోదయ విద్యాలయాలు. 1986 జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలే నవోదయ విద్యాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు, ఏంటది? ఫోర్త్ వన్, కెలిస్థెనిక్స్ అనేది కాదు. మరి పోల్ వాల్ట్, నెక్స్ట్ షార్ట్ పుట్, హార్డిల్స్, ఈ మూడు కూడా మనకి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్. ఓకేనా? ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ ఏంటండి? పోల్ వాల్ట్, షార్ట్ పుట్, హార్డిల్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఏ చట్టం 2009 ప్రకారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలో మహిళా సభ్యుల శాతం ఎంత అంటే 50%. ఆర్టీఏ చట్టం 2009 ప్రకారము పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలోని మహిళా సభ్యుల శాతం 50%. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలల్లో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు, విరాళాలు, ఉపకార వేతనాలు మొదలగు అంశాలను ఏ పుస్తకంలో నమోదు చేస్తారు అంటే నగదు పుస్తకం. పాఠశాలలో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు, విరాళాలు, ఉపకార వేతనాలు మొదలగు అంశాలను నగదు పుస్తకంలో నమోదు చేస్తారు. నెక్స్ట్, భారత ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలో అవసరమైన నిధులకు ఏ సంస్థ ద్వారా అందజేయబడతాయి అంటే SSA. భారత ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలకు అవసరమైన నిధులను SSA సంస్థ ద్వారా అందజేయబడతాయి. మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నానండి. ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరికి ప్లీజ్ షేర్ చేయండి. నాకు అంతకు మించి ఇంకేం ఆశించట్లేదండి. ఫాస్ట్ గా ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చేసింది. సో మీరు ఇంకా ఫాస్ట్ గా వినేయండి. మీకు ఎక్కినా ఎక్కకపోయినా వినండి, కనీసం అక్కడ మీకు ఎగ్జామ్ లో గుర్తొస్తుంది. నెక్స్ట్, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫారసు ఏది అంటే సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫారసు సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. నెక్స్ట్, నవోదయ విద్యాలయాలలో గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతం 75%. నవోదయ విద్యాలయాల్లో గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతం 75% అండి. నెక్స్ట్, NCF 2005 డాక్యుమెంట్ లోని 4వ చాప్టర్ దేన్ని గురించి చర్చిస్తుంది అంటే పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు. NCF 2005 డాక్యుమెంట్ లోని 4వ చాప్టర్ అనేది పాఠశాల తరగతి గది పరిసరాల గురించి చర్చించడం జరుగుతుంది. ఓకేనా? వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. చాలా ఫాస్ట్ గా మీ అందరికీ కూడా ఎక్కువ కంటెంట్ చాలా తక్కువ టైంలో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనకి టైం అయితే అస్సలు లేదు కదా. అండ్ మన ఛానల్లో అన్ని క్లాసెస్ ఆల్ సబ్జెక్ట్స్ కి సంబంధించి ఆల్రెడీ నేను చేసేసాను, మీరే చూడడం లేట్. 12 అవర్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. మ్యారథాన్ క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్. అలాగూ మీకు టైం లేదు. సో కనీసం మీరు ఎక్కడ ఏ వర్క్ లో ఉన్నా కూడా మన క్లాసెస్, మన వీడియోస్ అన్ని కూడా మీరు ఫ్రీగా, ఎటువంటి యాప్స్ మనకి లేవు. అండ్ 1 రూపీ కూడా నేను ఎవరి దగ్గర అడగడం లేదు. అయినా సరే నన్ను చాలా మంది నెగిటివ్ పీపుల్ టార్చర్ పెడుతున్నారు. బట్ ఇట్స్ ఓకే. నెగిటివ్ పీపుల్ టార్చర్ పెట్టిన వాళ్ళు ఒక 10% ఉండొచ్చు, కానీ మిగతా 90% కి నేను న్యాయం చేయాలి కదా. సో మీకోసం నేను చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకి సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరు షేర్ చేయండి. అండ్ మన వీడియోస్ కింద ఎప్పుడైనా సరే నెగిటివ్ గా మీకు కామెంట్ కనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి మీరు కూడా రిప్లై ఇస్తూ ఉండండి. ఎందుకంటే మంచికి అనేది రోజులు ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఆల్రెడీ నేను ఆలస్యం చేస్తాను. సో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ ప్లేలిస్ట్ లో లింక్స్ అన్ని కూడా మీరు అందరూ చూడకపోతే మాత్రం త్వరగా చూసేయండి. అండ్ ట్రిక్స్ వీడియో కూడా చేశాను. ఆ ట్రిక్స్ వీడియో మస్ట్ అండ్ షుడ్ గా చూడండి. ఎందుకంటే టోటల్ ట్రిక్స్ మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ తో అయితే నేను మీకు వివరించడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, వేద విద్యా విధానంలో విద్యార్థికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత విద్యార్థి దశ ముగిసేటప్పుడు నిర్వహించే ఉత్సవం ఏది అంటే సమవర్తనోత్సవం. వేద విద్యా విధానంలో విద్యార్థికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత విద్యార్థి దశ ముగిసేటప్పుడు నిర్వహించే ఉత్సవం ఏదమ్మా? సమవర్తనోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్, నల్లబల్ల పథకాన్ని ఎప్పుడు సర్వశిక్షా అభియాన్ లో విలీనం చేశారు అంటే 2002 ఏప్రిల్ 1.
నల్లబల్ల పథకాన్ని ఎప్పుడు సర్వశిక్ష అభియాన్లో విలీనం చేశారంటే 2002 ఏప్రిల్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల రికార్డుల నిర్వహణ అనేది పరిపాలనా సంబంధమైనది. పాఠశాల రికార్డుల నిర్వహణ అనేది పరిపాలనా సంబంధమైనది. నెక్స్ట్, ఎవరి అభిప్రాయం ప్రకారం లేబర్ ఎకనామిక్స్ ప్రభుత్వ రంగ ఆర్థిక శాస్త్రం సంక్షేమ ఆర్థిక విషయాలు, ఆర్థిక అభివృద్ధి విషయాల్లో పాలు పంచుకుంటుంది అంటే ఆల్ బ్లాంక్. ఓకేనా, ఆల్ బ్లాంక్ అభిప్రాయం ప్రకారము లేబర్ ఎకనామిక్స్ ప్రభుత్వ రంగ ఆర్థిక శాస్త్రము సంక్షేమ ఆర్థిక విషయాలు, ఆర్థిక అభివృద్ధి విషయాల్లో పాలు పంచుకుంటుంది. ఎవరంటే ఆల్ బ్లాంక్ అభిప్రాయం ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, పేరు, చిరునామా, స్నేహితుల పేర్లు రాయడము, చదవడము అనే అంశాలు ఏ ప్రణాళిక అంశానికి చెందినవి అంటే విద్యా సంబంధమైన అంశాలు. పేరు, చిరునామా, స్నేహితుల పేర్లు రాయడము, చదవడము అనే అంశాలు విద్యా సంబంధమైన అంశాలకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం ప్రకారము 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏది అంటే అన్నీ కూడా సరైనవేనండి. సో అన్ని సరైనవి అయ్యేటప్పుడు మనం ఒకసారి ఏంటంటే అవన్నీ చూసుకుందాం. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తికి సంబంధించి ఇప్పుడు ఇంపార్టెంట్ చూసుకుందాం. సో 60 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు అంటే 30:1. విద్యార్థులు ఉపాధ్యాయ నిష్పత్తి 30:1. ఉపాధ్యాయుడు విద్యార్థి నిష్పత్తి 1:30. ఓకేనా, సో రివర్స్లో ఇచ్చేటప్పుడు రివర్స్లో ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, 61 to 90 విద్యార్థులు ఉంటే 3 ఉపాధ్యాయులు. ఏదైనా సరే 30:1 మీరు లెక్కేసుకుని అక్కడ ఆన్సర్ చేసుకోవచ్చు. అండ్ 91 to 120 మధ్య విద్యార్థులు ఉంటే 4 ఉపాధ్యాయులు. ఓకేనా, ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రీ ప్రైమరీకి అర్హులు ఎవరు? 2 నుంచి 6 సంవత్సరాల విద్యార్థులందరూ కూడా ప్రీ ప్రైమరీకి అర్హులు. ప్రీ ప్రైమరీకి ఎవరండి అర్హులు? 2 నుంచి 6 సంవత్సరాల విద్యార్థులందరూ కూడా ప్రీ ప్రైమరీకి అర్హులు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దీపనలకు గ్రాహకాలకు మధ్యనున్న సంబంధాలను, వాటిలోని తేడాలను వీక్షించడానికి వ్యక్తి అధిక శక్తిని వినియోగించవలసి ఉంటుంది అని తెలిపిన వారు ఎవరు అంటే ఎవరండి? ఉద్దీపనలకు గ్రాహకాలకు మధ్యనున్న సంబంధాలను, వాటిలోని తేడాలను వీక్షించడానికి వ్యక్తి అధిక శక్తిని వినియోగించవలసి ఉంటుంది అని తెలిపిన వారు వెబర్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విద్యా రూపాలు ముఖ్యంగా 3, వాటిని వరుస క్రమంలో అమర్చండి. సో విద్యారూపాలు ముఖ్యంగా 3 అంటే వాటిని వరుస క్రమంలో అమర్చమంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, CBA. అంటే ఫస్ట్ నియత విద్య, తర్వాత అనియత విద్య, తర్వాత యాదృచ్ఛిక విద్య. విద్యారూపాలు ముఖ్యంగా 3 రకాలైతే ఫస్ట్ వన్ నియత విద్య, సెకండ్ అనియత విద్య, థర్డ్ వన్ తర్వాత యాదృచ్ఛిక విద్య. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? విద్యా విధానం లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు, పాఠశాల రైట్ సైడ్ ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ A3, B1, C2. వేదకాలం వచ్చేసరికి గురువు ఆశ్రమం అండి. వేదకాలంలో పాఠశాల గురువు యొక్క ఆశ్రమం. ఇస్లాం వచ్చేసరికి మక్తాబులు. ఇస్లాంలో పాఠశాల పేరు మక్తాబులు అంటారు. ఓకేనా, ఇస్లాం విద్యా విధానంలో పాఠశాల పేరు మక్తాబులు. బౌద్ధం వచ్చేసరికి ఆరామాలు. బౌద్ధ విద్యా విధానంలో పాఠశాల పేరు ఆరామాలు. వేదకాలం విద్యా విధానంలో పాఠశాల పేరు గురువు ఆశ్రమము. ఇస్లాం విద్యా విధానంలో పాఠశాల పేరు మక్తాబ్లు. బౌద్ధ విద్యా విధానంలో పాఠశాల పేరు ఆరామాలు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుల వృత్తి నియమావళి ప్రకారము ఉపాధ్యాయులు ఏం చేయాలి? సో ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ABC. 3 కూడా చేయాలి. ఏం చేయాలి? పిల్లల అభివృద్ధి వెనుకబాటుతనాన్ని క్రమబద్ధంగా తల్లిదండ్రులకు నివేదించాలి. జాతీయ సమైక్యత, సమాజ ఐక్యతను మనమంతా ఒకటే అనే భావన వ్యాప్తి చేయాలి. భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ విద్యార్థులలో మంచి వైఖరిని పెంపొందించాలి. ఉపాధ్యాయుల వృత్తి నియమావళి ప్రకారము ఉపాధ్యాయులు ఏం చేయాలంటే పిల్లల అభివృద్ధి వెనుకబాటుతనాన్ని క్రమబద్ధంగా తల్లిదండ్రులకు నివేదించాలి. జాతీయ సమైక్యత, సమాజ ఐక్యతను మనమంతా ఒకటే అనే భావనతో వ్యాప్తి చేయాలి. భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ విద్యార్థులలో మంచి వైఖరిని పెంపొందించాలి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమావేశం తర్వాత ప్రాథమిక హక్కు అనే అంశాన్ని సాకారం చేసే దిశగా ప్రయత్నాలు చేశాయంటే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అంటే ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వాకర్ సమావేశము. వాకర్ సమావేశం అండి. సో చూసుకోండి, ఇక్కడ మీకు ఏ సమావేశం తర్వాత ప్రాథమిక హక్కు అనే అంశాన్ని సాకారం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అంటే వాకర్ సమావేశం, అలాగే సెనెగల్. వాకర్ సమావేశం, సెనెగల్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్,
ఏ పాఠశాల అయినా బాలుడు లేదా బాలికను ఎంపిక విధానానికి గురి చేస్తే వేసే జరిమానా ఎంత? ఆన్సర్ సెకండ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్. మొదటిసారి తప్పుకు 25,000, రెండవసారి నుండి ప్రతి తప్పుకు 50,000. ఏ పాఠశాల అయినా బాలుడు లేదా బాలికను ఎంపిక విధానానికి గురి చేస్తే వేసే జరిమానా మొదటిసారి తప్పుకు 25,000, రెండవసారి నుండి ప్రతి తప్పుకు కూడా 50,000. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రం కానిది ఏది? సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఫోర్త్ వన్ కాదు. మరి ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాలు ఏంటేంటి? పొందిన జ్ఞానాన్ని నిజ జీవితానికి అన్వయించడము, పరీక్షలను సరళీకృతం చేయడము, బోధన పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా నిజ జీవితానికి అన్వయించడము. ఓకేనా. పొందిన జ్ఞానాన్ని నిజ జీవితానికి అన్వయించడము, పరీక్షలను సరళీకృతం చేయడము, బోధన పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా నిజ జీవితానికి అన్వయించడం. ఈ మూడు కూడా మనకి ఎన్సిఎఫ్ 2005 యొక్క మార్గదర్శక సూత్రాలండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏ తరగతులలోని విద్యార్థులకు భాషా వ్యవస్థలపై ఒక కోర్సును ఐచ్ఛికంగా అందుబాటులోకి తీసుకురావాలని నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది? ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 6 నుంచి 8 తరగతులకు ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా 6 నుండి 8 తరగతులలోని విద్యార్థులకు భాషా వ్యవస్థలపై ఒక కోర్సును ఐచ్ఛికంగా అందుబాటులోకి తీసుకురావాలని నూతన జాతీయ విద్యా విధానం పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులు చర్చా పద్ధతి ద్వారా నేర్చుకున్న అంశాన్ని పునశ్చరణ చేసుకోవడం దేనికి సంబంధించినది? సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. మననం. విద్యార్థులు చర్చా పద్ధతి ద్వారా నేర్చుకున్న అంశాన్ని పునశ్చరణ చేసుకోవడం అనేది మననానికి సంబంధించింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 అమలులో సంబంధిత ప్రభుత్వ బాధ్యత కానిది ఏది? ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. పాఠశాల భవనము. కానిది మనం చదువుకోవద్దు. సో విద్యా హక్కు చట్టం 2009 అమల్లో సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు ఏవి అంటే టీచర్లకు శిక్షణ కల్పించడం ఫస్ట్ వన్. అలాగే థర్డ్ వన్ విద్యార్థులకు ప్రభుత్వానికి నచ్చిన పాఠశాలకు తరలింపు, అంటే విద్యార్థులను ప్రభుత్వానికి నచ్చిన పాఠశాలకు తరలింపు. అలాగే ఫోర్త్ వన్ నాణ్యమైన విద్య అందించుట. ఈ మూడు కూడా మనకి సరైనవి విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. మన భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిణామాలనేవి పొంతనలేని కోణాలని అభివర్ణించిన వారు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జేపీ నాయక్. మన భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిణామాలనేవి పొంతనలేని కోణాలని అభివర్ణించిన వారు ఎవరు అంటే జేపీ నాయక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపీ 2020 ప్రకారము విద్యా స్వరూపం ఏ విధంగా ఉండబోతుంది అంటే 5+3+3+4. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యా స్వరూపం ఏ విధంగా ఉండబోతుంది అంటే 5+3+3+4. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005 కి సంబంధించి, ఎన్ఈపీ 2020కి సంబంధించి, ఆర్టీఐ 2009 సంబంధించి, ఆర్టీఐ యాక్ట్ 2005 కి సంబంధించి, ఐసిటికి సంబంధించి, ఇలా ప్రతి దానికి సంబంధించి ఒక్కొక్క టాపిక్ వైజ్ గా కూడా నేను బిట్స్ అనేవి చేశాను. చూడకపోతే చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, అవి చూడండి. అండ్ ఇదే సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, 5 మెథడ్స్ అన్ని సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్ వీడియోస్ అన్ని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. మీరు చూడడమే లేట్. ఓకేనా. సో చూసి మన ఛానల్ కి మాత్రం ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే మాత్రం అందించండి. ఓకేనా. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తూ ఉండండి, చేస్తాను. ఆల్రెడీ చేసినవి ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ప్లేలిస్ట్ లో ఉంటే మీరు చెక్ చేసుకున్న తర్వాత, లేకపోతే అప్పుడు కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి ఉత్ప్రేరకంగా ఏమి పనిచేయాలి? ఆన్సర్ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. పాఠ్య పుస్తకం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి ఉత్ప్రేరకంగా పాఠ్య పుస్తకం అయితే పనిచేస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఏంటేంటి అంటే థర్డ్ వన్ అండి. ప్రధానోపాధ్యాయుని స్థాయి, యాజమాన్యం స్థాయి. ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఏంటేంటి అంటే ప్రధానోపాధ్యాయుని యొక్క స్థాయి, అలాగే యాజమాన్యం యొక్క స్థాయి. ఈ రెండింటినీ కూడా ఉపాధ్యాయుని సాధికారత ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే వుడ్స్ డిస్పాచ్ కు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
వుడ్స్ డిస్పాచ్ కు సంబంధించి సరైన అంశం వచ్చేసరికి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఏంటి ఇచ్చాడంటే ఏ, బి, సి మరియు డి 4 కూడా మనకి సరైనవి అని ఇచ్చాడు. ఏంటంటే ఒకసారి మనం చూసుకుందాము. వుడ్స్ డిస్పాచ్ ఏంటి చెప్పింది, దీనిని ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే డల్హౌసీ అండి. ఈ వుడ్స్ డిస్పాచ్ కు సంబంధించి ఏర్పాటు చేసినప్పుడు మనకి ఈ యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అంటే డల్హౌసీ. అలాగే వుడ్స్ డిస్పాచ్ కు అనుగుణంగా దేశంలోనే ప్రథమంగా 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. వుడ్స్ డిస్పాచ్ కు అనుగుణంగా దేశంలోనే ప్రథమంగా 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలు అయితే ఏర్పడడం జరిగింది. అలాగే విద్యా సంస్థలకు శ్రేణులుగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల స్థాయి, విశ్వవిద్యాలయాలను స్థాయికి విభజించడం ఇది కూడా జరిగింది. విద్యా సంస్థలకు శ్రేణులుగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయికి విభజించడం కూడా జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే విద్యా వ్యవహారాలను క్రమబద్ధీకరించుటకు ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖల ఏర్పాటు. వుడ్స్ డిస్పాచ్ ఏం చేసిందమ్మా, విద్యా వ్యవహారాలకు క్రమబద్ధీకరించుటకు ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖలు ఏర్పాటు చేయడం అయితే కూడా జరిగింది. నేను ప్రతిదీ 2 సార్లు ఎందుకు చదువుతున్నానంటే మీకు అక్కడ ఆ క్వశ్చన్, మీరు ఎగ్జామ్ లో క్వశ్చన్ చదివేటప్పుడు నా వాయిస్ తో మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గుర్తుండిపోవాలని. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ వృత్తిలో ఏం చేయాలో ఏం చేయకూడదు అని తెలియజేసే నియమావళిని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమావళి. ఉపాధ్యాయ వృత్తిలో ఏం చేయాలో ఏం చేయకూడదు అని తెలియజేసే నియమావళిని ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమావళి అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సమాజపరంగా విద్యా అవకాశాలలో అసమానతలకు కారణం ఏంటి? సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అన్ని కూడా సమాజపరంగా విద్యా అవకాశాల్లో అసమానతలకు కారణం విద్య పట్ల ఛాందస భావాలు కొనసాగడము, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎక్కువగా ఉండడము, పాఠ్యాంశాలు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా లేకపోవడము. ఇవన్నీ కూడా మనకి సమాజపరంగా విద్యా అవకాశాల్లో అసమానతలకు కారణం అండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ప్రజాస్వామ్య విద్యా ఆవశ్యకతకు సంబంధించి సరైన దానిని గుర్తించమన్నాడు. సో ఆన్సర్ వచ్చేసరికి ABCD 4 కూడా మనకి అవుతాయండి. సో ప్రజాస్వామ్య విద్య యొక్క ఆవశ్యకతకు సంబంధించి సరైనవి ఏంటేంటి? ఓటరుగా, శాసనసభ సభ్యునిగా వ్యక్తి తన బాధ్యతలను సరిగా నిర్వర్తించడానికి. ఓటరుగా, శాసన సభ్యునిగా వ్యక్తి తన బాధ్యతలను సరిగా నిర్వర్తించడానికి ప్రజాస్వామ్య విద్య అవసరము. అండ్ అలాగే రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను కార్యాచరణలోనికి తీసుకొని రావడానికి, పౌరులకు జీవనోపాధిని కల్పించడానికి కూడా ప్రజాస్వామ్య విద్య ఆవశ్యకము. ప్రజాస్వామ్య దేశాలలో అమల్లో గల న్యాయ వ్యవస్థను తెలుసుకోవడానికి పౌరులకు విద్య అనేది అవసరము. సాంఘిక కృత్యాలలో పాల్గొనడానికి అవసరమైన నైపుణ్యాలను, వైఖరులను కలిగించడానికి విద్య అనేది అవసరమండి. ఓటరుగా, శాసనసభ సభ్యునిగా వ్యక్తి తన బాధ్యతను సరిగా నిర్వర్తించడానికి, రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను కార్యాచరణలోనికి తీసుకొని రావడానికి, పౌరులకు జీవనోపాధి కల్పించడానికి, ప్రజాస్వామ్య దేశాలలో అమల్లో గల న్యాయ వ్యవస్థను తెలుసుకోవడానికి పౌరులకి విద్య అనేది అవసరం. అలాగే సాంఘిక కృత్యాలలో పాల్గొనడానికి కూడా అవసరమైన నైపుణ్యాలను, వైఖరులను కలిగించడానికి విద్య అనేది అవసరం అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు అమలులో గల కారణాలను జతపరచమన్నారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 1D, 2C, 3B, 4A. 1D పాఠ్య పుస్తకాలు వచ్చేసరికి 6లో 1 సెక్షన్ అండి. సామగ్రి పాఠ్య పుస్తకాల యొక్క సెక్షన్ ఏంటండి? 6లో 1. ఓకేనా? నెక్స్ట్ ఎలిమెంటరీ స్థాయి వరకు ఉచిత విద్య వచ్చేసరికి 3లో 1 సెక్షన్ అండి. ఎలిమెంటరీ స్థాయి వరకు ఉచిత విద్య వచ్చేసరికి 3లో 1. అండ్ అలాగే రవాణా సౌకర్యం వచ్చేసరికి 5లో 4 సెక్షన్ అండి. రవాణా సౌకర్యం వచ్చేసరికి 5లో 4 సెక్షన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశం వచ్చేసరికి 10 అండి. సెక్షన్ 10 పాఠశాలలో విద్యార్థుల ప్రవేశం. పాఠ్య పుస్తకాలు 6లో 1 సెక్షన్. ఎలిమెంటరీ స్థాయి వరకు ఉచిత విద్య ఈ యొక్క 3లో 1 సెక్షన్. రవాణా సౌకర్యం 5లో 4 సెక్షన్. పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశం అనేది 10వ సెక్షన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం గురించి క్రింది వాటిలో సరైనది ఏది? సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 1B, 2C, 3D, 4A. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1B సెక్షన్ 22 సబ్ సెక్షన్ 3 వచ్చేసరికి బి బడి అభివృద్ధి ప్రణాళిక తయారు చేసే విధానం అండి. సెక్షన్ 22 సబ్ సెక్షన్ 3 వచ్చేసరికి బి బడి అభివృద్ధి ప్రణాళిక తయారు చేసే విధానం. సెకండ్ వన్ సెక్షన్ 24 సబ్ సెక్షన్ 3 వచ్చేసరికి
సి అండి, టీచర్ల ఫిర్యాదులను పరిష్కరించాల్సిన విధానం. సెకండ్ వన్ దానికి సెక్షన్ 24 సబ్సెక్షన్ 3కి వచ్చేసరికి సి ఆన్సర్, టీచర్ల ఫిర్యాదులను పరిష్కరించాల్సిన విధానం. థర్డ్ వన్ సెక్షన్ 24 సబ్సెక్షన్ 1 క్లాస్ ఎఫ్ వచ్చేసరికి డి అండి, టీచర్లు నిర్వర్తించాల్సిన విధులు. సెక్షన్ 24 సబ్సెక్షన్ 1 క్లాస్ ఎఫ్ వచ్చేసరికి డి ఆన్సర్, టీచర్లు నిర్వర్తించాల్సిన విధులు. ఫోర్త్ వన్ వచ్చేసరికి సెక్షన్ 4 లోని మొదటి అంశం ఆన్సర్ ఏ, ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధానము, దానికి నిర్ధారించిన గడువు. సెక్షన్ 4 లోని మొదటి అంశం వచ్చేసరికి ఏ, ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధానము, దానికి నిర్ధారించిన గడువు అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారము బోధన దేనికి ఉద్దేశించింది? ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, జ్ఞాన నిర్మాణానికి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారము బోధన దేనికి ఉద్దేశించింది అంటే మనకి జ్ఞాన నిర్మాణానికి సంబంధించి ఉద్దేశించింది. నెక్స్ట్, విద్యా వ్యవస్థలో సంస్కరణలు దేనికోసం అవసరము? ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్, పైవన్నీ స్తబ్దతను ఛేదించడం కోసము, నాణ్యత కోసము, జనరేషన్ లో మార్పు కోసము. విద్యా వ్యవస్థలో సంస్కరణలు అనేవి స్తబ్దతను ఛేదించడం కోసము, నాణ్యత కోసము, జనరేషన్ లో మార్పు కోసం, వీటన్నింటి కోసము కూడా విద్యా వ్యవస్థలో సంస్కరణలు అనేవి చాలా చాలా అవసరం అండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో భిన్నమైన సామర్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధం లేనిది ఏది? సో ఆన్సర్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ప్రత్యేక విద్య. భిన్నమైన సామర్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధం లేనిది. సంబంధం ఉన్నవేంటి? భిన్నమైన సామర్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధం ఉన్నవి ఏంటంటే సృజనాత్మక విద్య, వికలాంగులకు సమైక్య విద్య, సమ్మిళిత విద్య. ఓకేనా. సృజనాత్మక విద్య, వికలాంగులకు సమైక్య విద్య, సమ్మిళిత విద్య, మూడు కూడా భిన్నమైన విద్యార్థులున్న పిల్లలకు విద్యకు సంబంధం అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, మొదలయార్ కమిషన్ ప్రకారము, అభిప్రాయం ప్రకారము ప్రాథమిక విద్య అనేది విశ్వవిద్యాలయ విద్య అనుసంధానం చేసేది సెకండరీ విద్య. ఓకేనా. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొదలయార్ కమిషన్ అభిప్రాయం ప్రకారము ప్రాథమిక విద్య, విశ్వవిద్యాలయ విద్య అనుసంధానం చేసేది సెకండరీ విద్య. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్, ఎన్సీఆర్టీ రూపొందించిన ఉపాధ్యాయ నియమావళిలో లేని భాగం ఏది అంటే ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, ఉపాధ్యాయుల వైఖరులు. లేని దాని గురించి ఎక్కువ చదవకూడదు. ఉన్నవి ఏంటేంటి? ఎన్సీఆర్టీ రూపొందించిన ఉపాధ్యాయ నియమావళిలో ఉన్నవి ఏంటేంటి? వృత్తిపరమైన నియమావళి పరిశీలన, వివరణాత్మక సూచనలు. ఏంటేంటమ్మా? వృత్తిపరమైన నియమావళి పరిశీలన, వివరణాత్మక సూచనలు. నెక్స్ట్ 20th క్వశ్చన్, దేశ భవిష్యత్తు పాఠశాలలో మరియు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రయోగశాలల్లో రూపుదిద్దుకుంటుందని ఎవరు పేర్కొన్నారు? సో ఆన్సర్ సెకండ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్, కొఠారీ కమిషన్. దేశ భవిష్యత్తు పాఠశాలల్లో మరియు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రయోగశాలల్లో రూపుదిద్దుకుంటుందని ఎవరు పేర్కొన్నారు అంటే కొఠారీ కమిషన్. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము 1 నుంచి 5వ తరగతి వారికి బోధనా గంటలు ఎన్ని? ఫస్ట్ వన్ 800 అండి. విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 ప్రకారము 1 నుంచి 5వ తరగతి వారికి బోధనా గంటలు ఎన్ని అంటే 800, 800 గంటలండి. నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009లో బాలల హక్కుల సంరక్షణ ఈ అధ్యాయంలో పేర్కొన్నారు. ఫస్ట్ వన్ అధ్యాయం 6. విద్యా హక్కు చట్టం 2009లో బాలల హక్కుల సంరక్షణ ఏ అధ్యాయంలో పేర్కొన్నారు అంటే అధ్యాయం 6 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005లో సంస్థాగల సంస్కరణలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి. ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ 5వ అధ్యాయం అండి. ఎన్సీఎఫ్ 2005లో సంస్థాగత, ఇది లా కాదండి, సంస్థాగత సంస్కరణలు ఏ అధ్యాయంలో అంటే 5వ అధ్యాయంలో చర్చించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పి 1986 ఏ ప్రాతిపదికన పాఠ్య పుస్తకాలను తయారు చేసుకోవాలని సూచించింది? చూసుకోండి, ఎన్పి 1986 ఏ ప్రాతిపదికన పాఠ్య పుస్తకాలు తయారు చేసుకోవాలని సూచించింది అంటే సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, విద్యా నాణ్యత ప్రాతిపదికన. ఎన్పి 1986 విద్యా నాణ్యత ప్రాతిపదికన ఈ యొక్క పాఠ్య పుస్తకాలు తయారు చేసుకోవాలని సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్, జీవాన్ని నిర్జీవాన్ని విడదీయడమే. ఫస్ట్ వన్ అలవాటైపోయింది. సో జీవాన్ని నిర్జీవాన్ని విడదీయడమే మనకి మోక్షం అండి. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్.
జీవాన్ని నిర్జీవాన్ని విడదీయడమే మోక్షం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏంటేంటి? సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఏ, బి, సి మరియు డి. ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఉపాధ్యాయుని యొక్క రూపచిత్రము, ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ, విద్యా ప్రణాళికల మౌలిక అంశాలు, విద్యార్థుల సాధన మూల్యాంకనం. ఓకేనా? ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు. మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి అన్ని క్లాసెస్ అండ్ ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్లే ముందు చక్కగా వినుకోండి, మంచి స్కోర్ డెఫినెట్లీ తెచ్చుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిటిఈ ప్రకారము ఉపాధ్యాయ విద్యా లక్షణాలు ఏవి? ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సమర్థత ప్రాతిపదికన. ఎన్సిటిఈ ప్రకారము ఉపాధ్యాయ విద్యా లక్షణాలు సమర్థత ప్రాతిపదిక. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుటకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలను కల్పించాలని భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్లో పొందుపరిచింది? సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆర్టికల్ 350A. నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుటకు ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధనలో సదుపాయాలను కల్పించాలని భారత రాజ్యాంగం ఆర్టికల్ 350A పొందుపరిచింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అడిగారు. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, సరైనది A3. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, మీకు అది చదవడం టైం వేస్ట్. సో నేను మీకు చెప్తాను, అలా వినేయండి. సో ఇది మనకి క్వశ్చన్, బ్యాక్గ్రౌండ్ మీరు చూడకండి, బ్లాక్ కలర్ది. నేను మీకు చెప్పే ఆన్సర్ వినుకోండి చక్కగా. ఇక్కడ సరైన వాటిని గుర్తించండి అంటే మనకి ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడు? ఆప్షన్స్ వద్దు మనకి, నేను మీకు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తాను. A3 జాతీయ విద్యా విధానం 1968 వచ్చేసరికి మూడవదండి ఆన్సర్, ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వడం. జాతీయ ఏకి వచ్చేసరికి థర్డ్ది కరెక్ట్. జాతీయ విద్యా విధానం 1968 ఏం చెప్పింది అంటే ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వడం. అలాగే బి NCF 2005 ఏం చెప్పింది అంటే ఫోర్త్ వన్, పాఠశాల స్థాయిలో అందరికీ ఒక విశాల ప్రాతిపదిక సాధారణ విద్యను అందించడం. NCF 2005 ఏం చెప్పింది? పాఠశాల స్థాయిలో అందరికీ ఒక విశాల ప్రాతిపదికన సాధారణ విద్యను అందించడం. నెక్స్ట్ సి, వుడ్స్ నివేదిక 1854 ఏం చెప్పింది అంటే 2 అండి, విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ విధానం పాటించుట. వుడ్స్ నివేదిక 1854 ఏం చెప్పింది? విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ విధానం పాటించుట. డి సార్జెంట్ కమిటీ 1944 ఏం చెప్పింది? ఫస్ట్ వన్, ఎంపిక చేసిన 11-17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత విద్యను ఏర్పాటు చేయడం. సార్జెంట్ కమిటీ 1944 ఏం చెప్పిందండి? ఫస్ట్ వన్, ఎంపిక చేసిన 11-17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత విద్యను ఏర్పాటు చేయడం అనేది చెప్పింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, RTE 2009 సూచించిన నియమాలను సంబంధించి దిగువ వివరాలను పరిశీలించండి. మాక్సిమం మీకు NCF, RTE, RTI వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియోస్ అప్లోడ్ చేశాను, మీరు అవి చూసుకుంటే సరిపోద్ది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏం చెప్పారు అంటే సెకండ్ వన్ ఇక్కడ వచ్చేసరికి ABD, సి లేదండి, ABD, డి అనేది నెక్స్ట్ ఉంది, నేను మీకు చెప్తాను వినేయండి. RTE 2009 సూచించిన నియమాలకు సంబంధించి ఆన్సర్ లో వచ్చేసరికి 1 నుంచి 5 తరగతులు ఉండి 60 మంది విద్యార్థులు ఉన్నచో 2 ఉపాధ్యాయులు. 1 నుంచి 5 తరగతులు ఉండి 60 మంది విద్యార్థులు ఉన్నచో 2 ఉపాధ్యాయులు ఉండాలని చెప్పింది. అండ్ అలాగే 1 నుంచి 5 తరగతులు ఉండి 61 నుంచి 9 మంది విద్యార్థులు ఉన్నచో 3 ఉపాధ్యాయులు ఉండాలని చెప్పింది. 1 నుంచి 5 తరగతులు ఉండి 61 నుంచి 90 మంది విద్యార్థులు ఉంటే 3 ఉపాధ్యాయులు ఉండాలని చెప్పింది. ఇంకేం చెప్పింది? డి 1 నుంచి 5 తరగతి నుండి 200 మంది విద్యార్థులు దాటితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 ఉండాలి. చూసుకోండి, 1 నుంచి 5 తరగతి నుండి 200 మంది విద్యార్థులు ఉంటే 1:40 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఉంది డి, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 కు సంబంధించి క్రింది వాటిలో ఒకటి సరైంది కాదు. సరైంది కాదు థర్డ్ వన్, అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 కి సంబంధించి సరైనవి ఏంటేంటి? దేశ ప్రజాస్వామిక స్వభావం పరిగణలోనికి తీసుకోవడము. సెకండ్ వన్,
పాఠ్య ప్రణాళిక భారాన్ని పరిగణలోకి తీసుకోవడము. 4th వన్ పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడంలో సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉండడము. చూసుకోండి, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కి సంబంధించి సరైనవి ఏంటంటే దేశ ప్రజాస్వామిక స్వభావం పరిగణలోకి తీసుకోవడము, పాఠ్య ప్రణాళిక భారాన్ని పరిగణలోకి తీసుకోవడము, పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడంలో సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉండడం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ చెప్పాను, మన ఛానల్ మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఆల్ ప్లేలిస్ట్లు అన్ని కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, అవన్నీ చూసుకోండి. ఆల్రెడీ అన్ని క్లాసెస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేస్తాను, చూసేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో క్వశ్చన్ వచ్చేసరికి నూతన విద్యా విధానం ప్రకారం పునాది దశ వయస్సు ఎంత అంటే ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 3 నుంచి 8 సంవత్సరాలు. నూతన విద్యా విధానం ప్రకారము పునాది దశ వయస్సు ఎంత అంటే 3 నుంచి 8 సంవత్సరాలు అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనం నేర్చుకోవడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్, పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ లేదా కమిషన్ ఏది? ఫస్ట్ వన్ హట్టా కమిటీ, సెకండ్ వన్ సార్జెంట్ కమిటీ, థర్డ్ వన్ సాడ్లర్ కమిటీ, ఫోర్త్ వన్ ఎడ్స్ కమిటీ. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, సార్జెంట్ కమిటీ. పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ లేదా కమిషన్ సార్జెంట్ కమిటీ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ముదలియార్ కమిషన్ ఇలా కూడా పిలువబడుతుంది. ఫస్ట్ వన్ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, సెకండ్ వన్ బేసిక్ విద్యా కమిషన్, థర్డ్ వన్ సెకండరీ విద్యా కమిషన్, ఫోర్త్ వన్ భారతీయ విద్యా కమిషన్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెకండరీ విద్యా కమిషన్. మొదలయార్ కమిషన్ అనేది సెకండరీ విద్యా కమిషన్గా కూడా పిలువబడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారము భారతదేశం మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ బీహార్, సెకండ్ వన్ మధ్యప్రదేశ్, థర్డ్ వన్ మహారాష్ట్ర, ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బీహార్. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం బీహార్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలల్లో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నళి కళి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలో ప్రారంభించారు? ఫస్ట్ వన్ మైసూర్, సెకండ్ వన్ మండ్యా, థర్డ్ వన్ తిరుచనాపల్లి, ఫోర్త్ వన్ కొట్టాయం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మైసూర్. పాఠశాలలో క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నళి కళి పద్ధతిను మొట్టమొదటిసారిగా మైసూర్ జిల్లాలో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీరియోస్క్లీరోసిస్ అనగా ఫస్ట్ వన్ ధమనుల మెత్తబడడం, సెకండ్ వన్ ధమనులు గట్టిపడడం, థర్డ్ వన్ ధమనులు సాగడం, ఫోర్త్ వన్ ధమనులు ముడిచిపోవడం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ధమనులు గట్టిపడడం. ఆర్టీరియోస్క్లీరోసిస్ అనగా ధమనులు గట్టిపడడం. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా దీనికి సంబంధించినటువంటి ఒక అశక్తత. ఫస్ట్ వన్ పఠనం, సెకండ్ వన్ పటాలు గీయడం, థర్డ్ వన్ లేఖనం, ఫోర్త్ వన్ మాట్లాడడం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లేఖనం. డిస్గ్రాఫియా, గ్రాఫ్ అంటే మనకి రాసేది వస్తుంది కాబట్టి డిస్గ్రాఫియా అంటే లేఖనము. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు. ఫస్ట్ వన్ 2008, సెకండ్ వన్ 2006, థర్డ్ వన్ 2009, ఫోర్త్ వన్ 2007. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 2008. ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలలను 2008లో అయితే ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా స్థాయిలో NPEGEL కార్యక్రమాన్ని పర్యవేక్షించిన అధికారి? ఫస్ట్ వన్ DEO, సెకండ్ వన్ GCDO, థర్డ్ వన్ POSSA, ఫోర్త్ వన్ AMOSSA. ఆన్సర్ సెకండ్ అండ్ థర్డ్ రెండు వస్తున్నాయండి. జిల్లా స్థాయిలో NPEGEL కార్యక్రమాన్ని GCDO పర్యవేక్షిస్తారు, అలాగే POSSA వాళ్ళు కూడా పర్యవేక్షిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించడం RMSA లక్ష్యంగా ఉంది. ఫస్ట్ వన్ 2021, సెకండ్ వన్ 2020, థర్డ్ వన్ 2019, ఫోర్త్ వన్ 2022. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 2020 అండి. ఈ 2020 సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించడం అనేది RMSA లక్ష్యంగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం? ఫస్ట్ వన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, సెకండ్ వన్ మద్రాస్ విశ్వవిద్యాలయం, థర్డ్ వన్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఫోర్త్ వన్ ఢిల్లీ విశ్వవిద్యాలయం.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మద్రాస్ విశ్వవిద్యాలయం. సో ఇక్కడ మనకి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం ఏది అంటే మద్రాస్ విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం. సో నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ రకానికి సంబంధించి వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావులుగా ఉంటారు. ఎవరు? ఫస్ట్ వన్ స్థూలకాయత, సెకండ్ వన్ లంబకృషికాయత, థర్డ్ వన్ ఔత్సాహికుడు, ఫోర్త్ వన్ పైత్య ప్రకృతి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లంబకృషికాయిత. ఈ లంబకృషికాయిత మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా అలాగే సున్నిత స్వభావులుగా కూడా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వయసు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. ఫస్ట్ వన్ 1 to 1.5 years, సెకండ్ వన్ 2 నుంచి 2.5 సంవత్సరాలు, థర్డ్ వన్ 3 నుంచి 4 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 5 నుంచి 6 నెలలు. ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 3 నుంచి 4 సంవత్సరాలు. ఈ 3 నుంచి 4 సంవత్సరాల వయసు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. ఎక్కడండి? సహకార క్రీడలో పాల్గొంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రేమ అనేది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము. ఫస్ట్ వన్ సంతోషం మరియు అంగీకారం, సెకండ్ వన్ ఊహ మరియు సంతోషం, థర్డ్ వన్ భయం మరియు అంగీకారం, ఫోర్త్ వన్ సంతోషం మరియు భయం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంతోషం మరియు అంగీకారం. ప్రేమ అనేది సంతోషం మరియు అంగీకారం అనే ఉద్వేగాలతో కూడినటువంటి ద్వితీయ ఉపగమము. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ ఏది? ఫస్ట్ వన్ శబ్దానుకరణ దశ, సెకండ్ వన్ శబ్ద గ్రాహ్యక దశ, థర్డ్ వన్ ముద్దు పలుకుల దశ, ఫోర్త్ వన్ శబ్ద ధారాళ దశ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శబ్దానుకరణ దశ. సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ ఏది అంటే శబ్దానుకరణ దశ. ఏ దశ అండి? శబ్దానుకరణ దశ. సో నెక్స్ట్ క్వశ్చన్, సారీ అండి, కోల్బర్గ్ ప్రకారము నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది. ఫస్ట్ వన్ ఉద్వేగత, సెకండ్ వన్ స్వీయ కేంద్రీకరణ, థర్డ్ వన్ సహజాతాలు నిర్దేశించినట్లుండుట, ఫోర్త్ వన్ తల్లిదండ్రులతో అనుభవం. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్వీయ కేంద్రీకరణ. కోల్బర్గ్ ప్రకారము నైతిక వివేచనం పెరిగే కొద్దీ వ్యక్తుల్లో ఈ స్వీయ కేంద్రీకరణ లక్షణం అనేది తగ్గుతుందండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఫస్ట్ వన్ సోరెన్సన్, సెకండ్ వన్ ట్రావర్స్, థర్డ్ వన్ విల్టేకర్, ఫోర్త్ వన్ థర్స్టన్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్రావర్స్. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సిద్ధంగా ఉండే స్థితియే వైఖరి అని ఎవరు చెప్పారు అంటే ట్రావర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ ఏది? ఫస్ట్ వన్ మంచి బాలుడో లేదా మంచి బాలిక, సెకండ్ వన్ విధేయత శిక్ష, థర్డ్ వన్ బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ఫోర్త్ వన్ సాంఘిక ఒప్పందము. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మంచి బాలుడు లేదా మంచి బాలిక. కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ ఏది అంటే మంచి బాలుడు లేదా మంచి బాలిక. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్య ఉంటుంది. ఫస్ట్ వన్ మిత బుద్ధిమాంద్యులు, సెకండ్ వన్ విద్య నేర్పగల మానసిక వికలాంగులు, థర్డ్ వన్ తీవ్ర బుద్ధిమాంద్యులు, ఫోర్త్ వన్ సంపూర్ణ బుద్ధిమాంద్యులు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిత బుద్ధిమాంద్యులు. ఈ మిత బుద్ధిమాంద్యులకి ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్య ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణం ఏది? ఫస్ట్ వన్ విభేదించేది వర్సెస్ ఏకీభవించేది, సెకండ్ వన్ ఏక వర్సెస్ అనేక, థర్డ్ వన్ ఆచరణాత్మక వర్సెస్ తార్కిక, ఫోర్త్ వన్ జ్ఞానాత్మక వర్సెస్ ప్రవర్తనాత్మక. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏక వర్సెస్ అనేక. క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణము ఏక వర్సెస్ అనేక. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ ఏది? ఫస్ట్ వన్ ప్రకృతి సంబంధించిన ప్రజ్ఞ, సెకండ్ వన్ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, థర్డ్ వన్ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, ఫోర్త్ వన్ గణిత తార్కిక ప్రజ్ఞ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ ఏది? శాబ్దిక భాషా సంబంధ
ప్రజ్ఞ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రం అన్న సంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సెకండ్ వన్ ప్రవర్తనవాదులు, థర్డ్ వన్ మనో విశ్లేషణవాదులు, ఫోర్త్ వన్ నాడీ వ్యవస్థ నిపుణులు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రవర్తనవాదులు. మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రం అనే సంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరమ్మా? ప్రవర్తనవాదులు. సో నెక్స్ట్ క్వశ్చన్, మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడినా అది ఏ రక్షక తంత్రం అవుతుంది? ఫస్ట్ వన్ దమనము, సెకండ్ వన్ చర్య ఏర్పడము, థర్డ్ వన్ విస్థాపనము, ఫోర్త్ వన్ ప్రతిగమనము. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విస్థాపనము. సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడితే అది విస్థాపనం అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈ రోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తుంచుకొనట చాలా కష్టమైంది. దీంట్లో ఈమిడి ఉన్న విస్మృతి ఏది? ఫస్ట్ వన్ క్షయము, సెకండ్ వన్ జ్ఞాపకం చేసుకోవడంలో వైఫల్యము, థర్డ్ వన్ పురోగమన జోక్యము, ఫోర్త్ వన్ తిరోగమన జోక్యము. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పురోగమన జోక్యం. నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈ రోజు చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదవట మరియు గుర్తించుకుంటా అనేది చాలా కష్టమైంది. దీంట్లో ఉండేటువంటి విస్తృతి ఏంటి అంటే పురోగమన జోక్యము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, జీవ సంబంధ కారకం కానిది ఏది? ఫస్ట్ వన్ ఆకలి, సెకండ్ వన్ దప్పిక, థర్డ్ వన్ నిద్ర, ఫోర్త్ వన్ సంస్కృతి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంస్కృతి. జీవ సంబంధ కారకం కానిది సంస్కృతి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, భాషణ, భాషా సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఎలా పిలువబడతాయి? ఫస్ట్ వన్ డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, సెకండ్ వన్ డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, డిస్లెక్సియా, థర్డ్ వన్ డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్ఫేసియా, ఫోర్త్ వన్ డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషణ, భాషా సంబంధ వైకల్యాలను డిస్ఫేసియా అంటారు. పఠన సంబంధ వైకల్యాలను డిస్లెక్సియా అంటారు. రాత సంబంధ వైకల్యాలను డిస్గ్రాఫియా అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడము, బొటనవేలు చీకడము మొదలగు శైశవ ప్రవర్తనలు చూపుతాడు. ఇది ఏమవుతుంది? ఫస్ట్ వన్ ప్రతిగమనము, సెకండ్ వన్ ప్రక్షేపణము, థర్డ్ వన్ చర్య, ఫోర్త్ వన్ హేతువాత వితరణ. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతిగమనము. పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడము, బొటనవేలు చేకడం మొదలైన శైశవ ప్రవర్తన చూపడం అనేది ప్రతిగమనము అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. ఏ దశను? ఫస్ట్ వన్ అంతర్దృష్టి దశ, సెకండ్ వన్ గుప్త స్థితి, థర్డ్ వన్ నిరూపణ దశ, ఫోర్త్ వన్ సన్నాహ దశ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గుప్త స్థితి. గుప్త స్థితినే భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. సో నెక్స్ట్ వన్, ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలను సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక అంటే చైతన్యపూరిత నిర్వహణనే ఆ వ్యక్తి మూర్తిమత్వం అంటారు అని నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఆల్పోర్ట్, సెకండ్ వన్ జేబీ వాట్సన్, థర్డ్ వన్ మోర్టాన్ ప్రిన్స్, ఫోర్త్ వన్ జేపీ బ్రౌన్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆల్పోర్ట్. ఈ ఆల్పోర్ట్ అనే అతను ఏం చెప్పారు? ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలను సర్దుబాటు చేసుకునేట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక అంటే చైతన్యపూరిత నిర్వహణనే ఆ వ్యక్తి మూర్తిమత్వం అంటారని నిర్వచించిన వారు ఆల్పోర్ట్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, బోబోడాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ ట్రావర్స్, సెకండ్ వన్ బిఎఫ్ స్కిన్నర్, థర్డ్ వన్ అబ్రహం మాస్లో, ఫోర్త్ వన్ ఆల్బర్ట్ బండూరా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆల్బర్ట్ బండూరా. బోబోడాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ఏ ప్రేరణ? ఫస్ట్ వన్ పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు, సెకండ్ వన్ పని తేలిగ్గా ఉన్నప్పుడు, థర్డ్ వన్ బహుమతులు ఉన్నతమైనప్పుడు, ఫోర్త్ వన్ ప్రేక్షకులు ఉన్నప్పుడు. అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ప్లీజ్ మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్లో అన్ని వీడియోస్, క్విక్ రివిజన్ వీడియోస్, క్లాసెస్ అండ్ అలాగే ఒక్క సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో ఇలా మీకు క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి అవైలబుల్గా. ఆ వీడియోస్ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్స్లో ఉంటాయి. సో ఎక్కడైనా సరే మీరు రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే మన ఛానల్స్ అన్నీ మీకు అలా వచ్చేస్తాయి. సో అందులో అన్నింటిలో జాయిన్ అయిపోయి ఉండండి, మీకు పీడిఎఫ్స్ అన్ని అందులో ఉంటాయి. అండ్ మన ఛానల్ మీ సపోర్ట్ ఇవ్వండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పని తేలిగ్గా ఉన్నప్పుడు, పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధన ద్వారా తెలుస్తుంది. ఎప్పుడంటే పని తేలిగ్గా ఉన్నప్పుడు. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ప్రాచీన భారతీయ విద్యా విధానం దీనిపై దృష్టి సారించింది. ఫస్ట్ ఏ నైతికత, బి శారీరక, సి ఆధ్యాత్మికత, డి బౌద్ధిక. సో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఫస్ట్ వన్ ఏ, బి అండ్ సి మాత్రమే, సెకండ్ వన్ ఏ, సి అండ్ డి మాత్రమే, థర్డ్ వన్ ఏ, బి, సి అండ్ డి, ఫోర్త్ వన్ బి, సి అండ్ డి మాత్రమే. సో ఒక్క 3 seconds మీకు టైం ఇస్తాను. సో ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏబిసిడి ప్రాచీన భారతీయ విద్యా విధానం అనేది నైతికత మీద దృష్టి సారించింది, శారీరకం మీద దృష్టి సారించింది, ఆధ్యాత్మికం మీద దృష్టి సారించింది, బౌద్ధికం మీద కూడా దృష్టి సారించింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వార్తా పథకం ప్రకారము ప్రాథమిక విద్య ఈ వయస్సు వారికి మాత్రమే ఉద్దేశించబడింది. ఫస్ట్ వన్ 8 to 16 years, సెకండ్ వన్ 3 to 6 years, థర్డ్ వన్ 14 to 18 years, ఫోర్త్ వన్ 6 to 14 years. ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఆన్సర్ నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది, మీ తప్పైనా రైట్ అయినా. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చూసుకోండి, 6 నుంచి 14 సంవత్సరాల వార్తా పథకం ప్రకారము ప్రాథమిక విద్య అనేది 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ కూడా ఉద్దేశించబడింది. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ బోధన అభ్యసన సామగ్రిని డిడాక్టిక్ మెటీరియల్స్ అని అంటారు? ఫస్ట్ వన్ సైన్స్ కిట్, సెకండ్ వన్ ఎన్సీఆర్టీ కిట్, థర్డ్ వన్ జాడీ పిటారా, ఫోర్త్ వన్ మాంటిసోరీ కిట్లు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మాంటిసోరీ కిట్లు ఈ బోధనా అభ్యసన సామగ్రి డిడాక్టిక్ మెటీరియల్స్ అని ఈ మాంటిసోరీ కిట్లను పిలుస్తారండి. డిడాక్టిక్ మెటీరియల్స్ అని దేన్ని పిలుస్తారు? మాంటిసోరీ కిట్లను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పనికి వచ్చేదే సత్యం అనేది డాష్ యొక్క అభిప్రాయం. ఫస్ట్ వన్ వ్యావహారిక సత్తావాదులు, సెకండ్ వన్ ఆదర్శవాదులు, థర్డ్ వన్ ప్రాకృతికవాదులు, ఫోర్త్ వన్ వాస్తవికవాదులు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యవహారిక సత్తావాదులు, పనికి వచ్చేదే సత్యం అనేది వ్యవహారిక సత్తావాదుల యొక్క అభిప్రాయము. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేసుకోండి. సో ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికం 1 ప్రకారము కెరీర్ మితి అనేది ఫస్ట్ వన్ జ్ఞానము అండ్ అభ్యాసము, సెకండ్ వన్ ప్రధాన విలువలు అండ్ నీతి, థర్డ్ వన్ వృత్తిపరమైన పెరుగుదల మరియు అభివృద్ధి, ఫోర్త్ వన్ ఇంటర్ డిసిప్లినరీ కెరీర్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రధాన విలువలు అండ్ నీతి ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికం 1 ప్రకారము కెరీర్ మితి అనేది ప్రధాన విలువలు అండ్ నీతికి సంబంధించింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తుల ఎంపికల ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ. ఫస్ట్ వన్ వ్యక్తిగత అభివృద్ధి, సెకండ్ వన్ మానవ అభివృద్ధి, థర్డ్ వన్ మానసిక అభివృద్ధి, ఫోర్త్ వన్ సామాజిక అభివృద్ధి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మానవ అభివృద్ధి వ్యక్తుల ఎంపికల ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ మానవ అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, పోషణ్ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక కన్జర్వేషన్ మిషన్. ఏ గర్భిణీ స్త్రీలు, బి తల్లులు, సి పిల్లలు. సరైన సమాధానం ఎంచుకోండి. ఫస్ట్ వన్ ఏ, బి అండ్ సి, సెకండ్ వన్ ఏ మాత్రమే, థర్డ్ వన్ ఏ అండ్ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ అండ్ బి మాత్రమే. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏ, బి అండ్ సి. పోషణ అభియాన్ అనేది యొక్క గర్భిణీ స్త్రీలకు, తల్లులకు, పిల్లలకు అందరికీ కూడా తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక కన్వర్జేషన్స్ మిషన్, కన్వర్జేషన్స్ మిషన్. ఓకేనా, పోషణ అభియాన్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్,
సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. ఫస్ట్ వన్ సామాజిక మార్పు క్రమంగా లేదా ఆకస్మికంగా జరగవచ్చు. సెకండ్ వన్ సామాజిక మార్పు కొన్ని సాంస్కృతిక మరియు విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత వంటి కొన్ని అంశాల ద్వారా ప్రేరేపించబడుతుంది. థర్డ్ వన్ సామాజిక మార్పు అన్ని సమాజాలలో మరియు అన్ని సమయాల్లో ఒకే వేగంగా సంభవిస్తుంది. ఫోర్త్ వన్ సామాజిక మార్పు సమాజంలో మార్పును సూచిస్తుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సామాజిక మార్పు అన్ని సమాజాల్లోనూ మరియు అన్ని సమయాల్లోనూ ఒకే వేగంతో సంభవిస్తుంది. సామాజిక మార్పుకు సంబంధించి సరికానిది అయితే మరి ఇది మరి సరైనవి ఏంటంటే సామాజిక మార్పు అనేది క్రమంగా లేదా ఆకస్మికంగా జరగవచ్చు. అలాగే సామాజిక మార్పు కొన్ని సాంస్కృతిక మరియు విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత వంటి కొన్ని అంశాల ద్వారా ప్రేరేపించబడుతుంది. అలాగే సామాజిక మార్పు సమాజంలో మార్పును సూచిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనకు తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతిని ఇలా అంటారు. ఫస్ట్ వన్ నియంత్రిత పరిశీలన, సెకండ్ వన్ వ్యక్తి అధ్యయన, థర్డ్ వన్ అంతః పరీక్షణ, ఫోర్త్ వన్ ప్రయోగాత్మకత. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతః పరీక్షణ. ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనకు తనకు తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతిని అంతః పరీక్షణ పద్ధతి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఒక దానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించువు. ఫస్ట్ వన్ వైఖరులు సముపార్జన, సెకండ్ వన్ బరువు పెరగడం, థర్డ్ వన్ మెదడు పరిమాణం పెరగడం, ఫోర్త్ వన్ శరీర పరిమాణం పెరగడం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైఖరులు సముపార్జన. ఈ యొక్క వైఖరులు సముపార్జనలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరం లోపు వయస్సు ఉన్న ఒక పిల్లవాడి ఆహారము, సౌకర్యము, ఆప్యాయత అవసరాలు తీరలేదు. అయితే ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో ఏది అభివృద్ధి చెందుతుంది? ఫస్ట్ వన్ అపనమ్మకం, సెకండ్ వన్ అపరాధము, థర్డ్ వన్ సంశయము, ఫోర్త్ వన్ స్వయం ప్రతిపత్తి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అపనమ్మకం. సంవత్సరం లోపు వయసు ఉన్న ఒక పిల్లవాడి ఆహారము, సౌకర్యము, ఆప్యాయత అవసరాలు తీరకపోతే ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో అపనమ్మకం అనేది అభివృద్ధి చెందుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు? ఏ విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా, బి సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా, సి అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా, డి విద్యార్థిలో పరిపృచ్ఛలను నిర్వహించడం ద్వారా. సరైన సమాధానం ఫస్ట్ వన్ బి మాత్రమే, సెకండ్ వన్ బి అండ్ సి మాత్రమే, థర్డ్ వన్ ఏ అండ్ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ, బి, సి అండ్ డి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏ, బి, సి, డి. సో ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారంటే విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా, సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా, అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా, విద్యార్థితో పరిపృచ్ఛలను నిర్వహించడం ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా విద్యార్థుల అభిరుచులను అంచనా వేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. పునఃస్మరణను కొలవడానికి క్రింది పరీక్షాంశ రకాలలో ఒక దాన్ని ఉపయోగించవచ్చు. ఫస్ట్ వన్ బహుళ ఇచ్చుక, సెకండ్ వన్ ఖాళీలను పూరించుట, థర్డ్ వన్ జతపరచుట, ఫోర్త్ వన్ ఒప్పు లేదా తప్పు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఖాళీలను పూరించుట. పునఃస్మరణను కొలవడానికి ఈ యొక్క ఖాళీలను పూరించుట అనే దాన్ని ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక వాదుల ప్రకారం విద్యార్థులలో అభ్యసన ప్రక్రియ ఇలా జరుగుతుంది. ఫస్ట్ వన్ వారి అనుభవాల ఆధారంగా, సెకండ్ వన్ వారి ఉపాధ్యాయుల నుండి నిష్క్రియాత్మకంగా స్వీకరించిన సమాచారం ఆధారంగా, థర్డ్ వన్ కేవలం యత్నదోష విధానాల ద్వారా, ఫోర్త్ వన్ వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వారి అనుభవాల ఆధారంగా. నిర్మాణాత్మక వాదుల ప్రకారం విద్యార్థుల అభ్యసన ప్రక్రియ అనేది వారి యొక్క అనుభవాల ఆధారంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టం ఏది? ఫస్ట్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 1975, సెకండ్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005, థర్డ్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 1988, ఫోర్త్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2000. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 ప్రకారము బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి
చర్చించేటువంటి ఒక విద్యా ప్రణాళిక చట్టం ఏది అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE యొక్క విధి కాదు. ఫస్ట్ వన్, ఉపాధ్యాయ విద్య యొక్క వివిధ అంశాలకు సంబంధించి సర్వేలు మరియు అధ్యయనాలు చేపట్టడం. సెకండ్ వన్, గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి తగిన పనితీరు అంచనా వ్యవస్థ, నిబంధనలు మరియు యంత్రాంగాన్ని రూపొందించడం. థర్డ్ వన్, పాఠశాల పుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్ ని తయారు చేసి ప్రచురించడం. ఫోర్త్ వన్, పాఠశాలల్లో లేదా గుర్తింపు పొందిన సంస్థల్లో ఉపాధ్యాయుడిగా నియమించబడే వ్యక్తికి కనీస అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించడం. ఓకే, సో ఆన్సర్ కామెంట్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, ఒకసారి చూసుకోండి. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE యొక్క విధి కానిది మరి థర్డ్ వన్. మరి అయినవి ఏంటేంటి? ఉపాధ్యాయ విద్య యొక్క వివిధ అంశాలకు సంబంధించి సర్వేలు మరియు అధ్యయనాలు చేపట్టడము, గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి తగిన పనితీరు అంచనా వ్యవస్థ, నిబంధనలు మరియు యంత్రాంగాన్ని రూపొందించడము, అలాగే పాఠశాలల్లో లేదా గుర్తింపు పొందినటువంటి సంస్థల్లో పాఠ్యాంశాలు ఉపాధ్యాయుడిగా నియమించబడే వ్యక్తికి కనీస అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించడం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ASDG సుస్థిర అభివృద్ధి లక్ష్యం లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉంది. ఫస్ట్ వన్ SDG 2, సెకండ్ వన్ SDG 3, థర్డ్ వన్ SDG 4, ఫోర్త్ వన్ SDG 5. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, SDG 5. సో ASDG సుస్థిర అభివృద్ధి లక్ష్యం లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉంది అంటే SDG సుస్థిర అభివృద్ధి లక్ష్యం 5. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, WHO ఈ వయస్సు వారికి 10 నుంచి 13 గంటల నిద్రను సిఫార్సు చేసింది. ఫస్ట్ వన్ 1 సంవత్సరం కంటే తక్కువ, సెకండ్ వన్ 5 నుండి 6 సంవత్సరాలు, థర్డ్ వన్ 3 నుంచి 4 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 7 నుంచి 8 సంవత్సరాలు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 3 నుంచి 4 సంవత్సరాలు. WHO ఈ 10 నుంచి 13 గంటల నిద్రను 3 నుంచి 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు సిఫార్సు చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ICT సంబంధించి సరికానిది. ఫస్ట్ వన్, ICT అభ్యసనం మరియు బోధనా ప్రక్రియలను మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీలను అనుసంధానిస్తుంది. సెకండ్ వన్, ICT అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం. థర్డ్ వన్, ICTను ఉపయోగించడం ఉపాధ్యాయునికి శారీరక శ్రమను తగ్గిస్తుంది. ఫోర్త్ వన్, ICT అనేది ఒక ఆధునిక బోధన మరియు అభ్యసన పరికరం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ICT అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదు. మరి ICT అనేది ఏంటంటే ICT అభ్యసన మరియు బోధనాభ్యసన ప్రక్రియలను మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీలను అనుసంధానిస్తుంది. అలాగే ICTను ఉపయోగించడం ఉపాధ్యాయునికి శారీరక శ్రమను తగ్గిస్తుంది. ICT అనేది ఒక ఆధునిక బోధన మరియు అభ్యసన పరికరం. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా చట్టం 2009లోని సెక్షన్ 28 దీనిని విశదపరుస్తుంది. ఫస్ట్ వన్, అడ్మిషన్ కోసం క్యాపిటేషన్ ఫీజు మరియు స్క్రీనింగ్ విధానం ఉండకూడదు. సెకండ్ వన్, గుర్తింపు ధృవీకరణ పత్రం పొందకుండా ఏ పాఠశాలను స్థాపించకూడదు. థర్డ్ వన్, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం. ఫోర్త్ వన్, ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడం. అలాగే మన ఛానల్లో ఇదే విధంగా చాలా వేలల్లో బిట్స్ ఉన్నాయండి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అన్నింటికి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి వేలల్లో బిట్స్ ఉన్నాయి. మీరు ఈ వేలల్లో బిట్స్ చదువుకొని వెళ్ళిపోయినా సరే మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ అలాగే జాబ్ కూడా తెచ్చుకునే విధంగా అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో ఎవరు మిస్ అయినా సరే ఇంత మంచి ఆపర్చునిటీ మీరే ఫ్రీగా చేసేదాన్ని మిస్ అయిపోతున్నారు. సో ప్లీజ్ మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది కదండి. సో అన్నింటినీ ఒకే ప్లేస్లో చేర్చడమే నా లక్ష్యంగా నేను చేసుకున్నాను. సో మరి మీ లక్ష్యాన్ని మీరు ఎప్పుడు సాధిస్తారనేది అది మీ చేతుల్లోనే ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనిది. సో క్రింది వాటిలో పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా చట్టం 2009లోని సెక్షన్ 28 దేన్ని విశదపరుస్తుంది అంటే ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడం. ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడాన్ని విశదపరుస్తుంది అంటే దాన్ని తీసేయమంటుంది. అంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులు ట్యూషన్లు చెప్పకూడదు అని చెప్తుంది. సో ఫస్ట్ వన్, హట్టా కమిటీ ఈ కమిషన్ లేదా కమిటీ యొక్క ఉప కమిటీ. ఫస్ట్ వన్ సైమన్ కమిషన్, సెకండ్ వన్ సాడ్లర్ కమిషన్, థర్డ్ వన్ సార్జెంట్ కమిటీ, ఫోర్త్ వన్ హంటర్ కమిషన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సైమన్ కమిషన్ అండి. ఈ యొక్క హట్టా కమిటీ
ఈ కమిటీ లేదా కమిషన్ యొక్క ఉప కమిటీ ఏంటి అంటే సైమన్ కమిషన్. ఓకేనా, సైమన్ కమిషన్ అనే ఉప కమిటీ దేనికి ఉప కమిటీ అంటే హట్టా కమిటీకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అలీఘర్లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంట్ కళాశాలను స్థాపించినటువంటి సంవత్సరం ఏది? సో ఫస్ట్ వన్ 1865, సెకండ్ వన్ 1875, థర్డ్ వన్ 1885, ఫోర్త్ వన్ 1895. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1875 అండి. అలీఘర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం 1875. 1875లో అలీఘర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు. సో ఇక్కడ మనం ఈ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే నిన్న మీకు దీని గురించి సిలబస్ విశ్లేషణ చేశాను కదా, అక్కడ కూడా మీకు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. సో మనకి పైకి సంబంధించి ఎస్ఏ వాళ్ళకి 5 మార్క్స్ అండి, అంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఎస్జిటి వాళ్ళకి 4 మార్క్స్ అండి, అంటే 8 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే మనకి 5 చాప్టర్స్ ఇచ్చాడు కదా, ఒక్కో చాప్టర్ నుంచి ఖచ్చితంగా 2 బిట్స్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ప్రతి చాప్టర్ని కూడా మనం ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా ఏంటి? ఫస్ట్ వన్ బీసీజీ, సెకండ్ వన్ డీపీటీ, థర్డ్ వన్ టీటీ, ఫోర్త్ వన్ డీటీ. ఆన్సర్ వచ్చేసరికి బీసీజీ అండి. బీసీజీ టీకాను బిడ్డ పుట్టినప్పుడు వ్యాధి నిరోధక టీకాగా ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కేజీబీవీ పాఠశాలల యొక్క లక్ష్యం అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించడానికి. ఫస్ట్ వన్ బాలురిక, సెకండ్ వన్ బాలికలక, థర్డ్ వన్ అంగవైకల్యం గల వారిక, ఫోర్త్ వన్ బీపీఎల్ బాలలక. సో ఆన్సర్ కామెంట్ చేసేయండి. సో అవసరం లేదు, ఇక్కడ నేను మీకు చెప్పేస్తాను. సో ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బాలికలకు. కేజీబీవీ పాఠశాలల యొక్క లక్ష్యం అననుకూల వర్గాలకు చెందినటువంటి బాలికలకు గుణాత్మక విద్యను అందించుట, గుణాత్మకమైనటువంటి విద్యను అందించడానికి కేజీబీవీ పాఠశాలల యొక్క లక్ష్యం ఎవరికి అంటే బాలికలకి. నెక్స్ట్ క్వశ్చన్, 1854వ సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి ఎవరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వుడ్స్ డిస్పాచ్ అండి. ఈ వుడ్స్ డిస్పాచ్ సూచనల మేరకు 1854వ సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల ఫీజు చెల్లించే పద్ధతి అనేది వుడ్స్ డిస్పాచ్ సూచనల మేరకు అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, యోగా అనే పదం యుజ్ అనే మూలం నుంచి వచ్చింది. యుజ్కు మూలమైనటువంటి భాష ఏది? ఫస్ట్ వన్ తెలుగు, సెకండ్ వన్ సంస్కృతం, థర్డ్ వన్ తమిళం, ఫోర్త్ వన్ హిందీ. ఆన్సర్ వచ్చేసరికి సంస్కృతం అండి. యోగా అనే పదం యుజ్ అనే మూలం నుంచి వచ్చింది. యుజ్కు మూలమైనటువంటి భాష ఏది అంటే సంస్కృతం. యుజ్కు మూలమైనటువంటి భాష సంస్కృతం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ఎంఎస్ఏ విస్తరించగా ఫస్ట్ వన్ రాజీవ్ మిషన్ శిక్షా అభియాన్, సెకండ్ వన్ రాష్ట్రీయ మిషన్ సెకండరీ అభియాన్, థర్డ్ వన్ రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్, ఫోర్త్ వన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అండి. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా నేను దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు అబ్జర్వేషన్స్ అన్ని, జీకేకి సంబంధించి అబ్జర్వేషన్స్ అన్ని ఒక వీడియోలో చేస్తాను. అండ్ మనకి సైకాలజీ, విద్యా దృక్పథాలు అండ్ మెథడ్స్కి సంబంధించి ఇలా మొత్తానికి సంబంధించి ఈ విధంగా అబ్జర్వేషన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో మన వీడియోస్ ఫాలో అవుతుంది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆర్ఎంఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, మోడల్ స్కూల్స్ ఈ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడినవి. ఫస్ట్ వన్ ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు, సెకండ్ వన్ ప్రతిభావంతులైన పట్టణ విద్యార్థులకు, థర్డ్ వన్ ప్రతిభావంతులైన గ్రామీణ బాలికలకు, ఫోర్త్ వన్ ప్రతిభావంతులైన పట్టణ బాలికలకు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు. గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మోడల్ స్కూల్స్ అనేవి గుణాత్మక విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రెటినిజం దేని వలన ఏర్పడుతుంది? ఫస్ట్ వన్ థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయటం వలన, సెకండ్ వన్ అసమతుల్యమైన సోడియం స్థాయి, థర్డ్ వన్ అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ ఎంజైమ్ లోపం వలన, థర్డ్ వన్ అసమతుల్యమైన ఎండోక్రైన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అసమతుల్యమైన ఎండోక్రైన్. క్రెటినిజం అనేది అసమతుల్యమైన ఎండోక్రైన్ వలన ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సియాలజీ దేనిని అధ్యయనం చేసే శాస్త్రము? ఫస్ట్ వన్ విలువలను, సెకండ్ వన్ గమ్యాలను, థర్డ్ వన్ భావోద్రేకాలను, ఫోర్త్ వన్ వైఖరులను. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విలువలను. ఆక్సియాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది అండి? విలువలను అధ్యయనం చేసేదాన్ని ఆక్సియాలజీ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం ఏంటి? బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం ఏంటి? ఫస్ట్ వన్ సంస్కృతం, తమిళ భాషలు, సెకండ్ వన్ పాళీ ప్రాకృత భాషలు, థర్డ్ వన్ పార్సీ సింధీ భాషలు, ఫోర్త్ వన్ సంస్కృతం హిందీ భాషలు. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం పాళీ అలాగే ప్రాకృతం భాషలు. పాళీ అలాగే ప్రాకృతం భాషలు బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమంగా ఉండేవి. నెక్స్ట్, భారత విద్యా కమిషన్ నివేదిక పేరు ఏంటి?
ఫస్ట్ వన్ భారతదేశంలో విద్య మరియు దాని ప్రగతి, సెకండ్ వన్ జాతీయ అభివృద్ధి మరియు విద్య, థర్డ్ వన్ జాతీయ విద్యా విధానం, ఫోర్త్ వన్ విద్య మరియు జాతీయ అభివృద్ధి. ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్య మరియు జాతీయ అభివృద్ధి. భారత విద్యా కమిషన్ నివేదిక పేరు ఏంటండి? విద్య మరియు జాతీయ అభివృద్ధి. ఈ యొక్క విద్య మరియు జాతీయ అభివృద్ధి అనేది భారత విద్యా కమిషన్ యొక్క నివేదిక పేరు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఏవి? ఫస్ట్ వన్ ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి, సెకండ్ వన్ విద్యార్థి స్థాయి, పరీక్షా ఫలితాల స్థాయి, థర్డ్ వన్ ప్రధాన ఉపాధ్యాయుని స్థాయి, యాజమాన్యం స్థాయి, ఫోర్త్ వన్ వనరుల స్థాయి, ప్రయోగశాలల స్థాయి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. ఉపాధ్యాయ స్థాయి అలాగే పాఠశాల స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ ఈ రకానికి చెందింది. ఫస్ట్ వన్ విద్య, సెకండ్ వన్ ఆర్థిక, థర్డ్ వన్ సాధారణ, ఫోర్త్ వన్ ఉత్తర ప్రత్యుత్తరాలు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సాధారణ. పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ అనేది సాధారణ రకానికి చెందినది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో అమలు చేయబడుతుంది. ఫస్ట్ వన్ ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో, సెకండ్ వన్ ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలలో, థర్డ్ వన్ ఆశ్రమ పాఠశాలలో, ఫోర్త్ వన్ కేజీబీవీ పాఠశాలలో. సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. ఖచ్చితంగా మీరు మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రూపంలో రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు నేను అప్డేట్ చేస్తున్నా. సో అక్కడ కూడా మీరు చూసుకోండి. పీడిఎఫ్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఉంటాయి, అవి కూడా మీరు చూసుకోండి. అబౌట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్లో సెర్చ్ చేసినా కూడా మన ఛానల్లో మీకు ఓపెన్ అవుతాయి. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో అంటే ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో అయితే అమలు చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్రావిడ భాషల్లో అత్యధికులు మాట్లాడే భాష ఏది? ఫస్ట్ వన్ తమిళం, సెకండ్ వన్ కన్నడం, థర్డ్ వన్ తెలుగు, ఫోర్త్ వన్ మలయాళం. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తెలుగు. ద్రావిడ భాషల్లో అత్యధికులు మాట్లాడే భాష ఏది అంటే తెలుగు అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారము మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు. అవి ఏవి? ఫస్ట్ వన్ సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ, సెకండ్ వన్ సాంఘిక లేదా వర్గ మరియు కులం లేదా జాతి, థర్డ్ వన్ ఆర్థిక లేదా సాంఘిక మరియు పేద లేదా ప్రాంతీయ, ఫోర్త్ వన్ రంగు లేదా కులం మరియు లింగ లేదా వయస్సు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు మనకి 2 రకాలు. అవి ఏంటి? సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. ఓకేనా. సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. నెక్స్ట్ క్వశ్చన్, హోదాల్లో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దేనికి సంబంధించింది? ఫస్ట్ వన్ సమాచార హక్కు చట్టం 2005, సెకండ్ వన్ విశ్వ మానవ హక్కుల ప్రకటన, థర్డ్ వన్ బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, ఫోర్త్ వన్ మానవ అభివృద్ధి సూచిక. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విశ్వ మానవ హక్కుల ప్రకటన. హోదాల్లో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దేనికి సంబంధించింది అంటే విశ్వ మానవ హక్కుల ప్రకటనకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఎవరు? ఎన్సీఎఫ్ 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఎవరండి? ప్రొఫెసర్ యశ్పాల్. ప్రొఫెసర్ యశ్పాల్ ఎన్సీఎఫ్ 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యం ఇవ్వబడిన అంశం ఏది? ఫస్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు, సెకండ్ వన్ పాఠశాలలకు టీఎల్ఎం సరఫరా, థర్డ్ వన్ గణిత మరియు సైన్స్ కిట్ల సరఫరా, ఫోర్త్ వన్ శిశు కేంద్రీకృత విద్య. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శిశు కేంద్రీకృత విద్య. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యం ఇవ్వబడినటువంటి అంశం శిశు కేంద్రీకృత విద్య అండి. సో ఫ్రెండ్స్, ఇవి మనకి 2 ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్. సో నిన్న మనము సిలబస్ విశ్లేషణ చూసుకున్నాము. నెక్స్ట్ నుంచి మనము క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాము. సో మీ క్లాసెస్ ఏ విధంగా చెప్తానంటే క్విక్ రివిజన్ రూపంలోనే చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏవైతే క్వశ్చన్స్ ఇస్తాయి, ఎందుకంటే నాకు టైం మీకు చేయడానికి కోసం అన్ని సబ్జెక్ట్స్ చేయాలి కాబట్టి తక్కువ టైంలో మీకు ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం డిఎస్సికి ఏం చేస్తారంటే బుక్స్ చదువుతూ మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మీరు అక్కడ చదివింది ఇక్కడ ఒకసారి మీరు విన్నట్లయితే రీకాల్ చేసుకున్నట్టు అవుతుంది. సో ప్రాబ్లం అయితే లేదు. టెట్కి అయితే మన వీడియోస్ అన్నీ కూడా ఖచ్చితంగా సరిపోతాయి, కానీ డిఎస్సి అనేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనకి ఒకరిని మనం బ్లేమ్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మీరైతే చదువుకోండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ మీ అందరికీ ఫ్రీగా అందిస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్